అంటే మీరు చెప్పారు. నా 8 ఏళ్ల ప్రయాణాన్ని నేను ఒక 5 5,00,000 లక్షలకి కోసం అని అమ్మేయడం చెప్పేసి నాకిష్టం లేదు. ఆ యాటిట్యూడ్ అనేది ఎలాగా వచ్చింది? ఆ 25,000 వాల్యూ నాకు తెలిసినోడిని నేను ఎవడో 25,00,00,000తో నేను ఆడుకోలేను అలా. చాలా మంది మలయాళం సినిమాలు సజెషన్స్ ఇస్తుంటారు కదా! నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇవి ఎవరు మాట్లాడరు బట్ ఓపెన్‌గా చెప్తా. హ్మ్. సినిమా అంతా నరికి లాస్ట్‌లో రక్తపాతం నాకు వద్దంటే నాకు హ్యాపీ. కానీ అప్పటి వరకు నాకు కావాలి చిరంజీవి గారు. దీనికి సంబంధించి మీరు కొంచెం క్రిటిసిజం ఎదుర్కొన్నారు కదా! వరుసనే కంటిన్యూయస్‌గా సక్సెస్‌లు ఉన్నాయి సార్ మాకు. మాకుండాల్సినంత గౌరవం మాకు డెఫినిట్‌గా లేదు. ఎందుకంటే అయితే ఈ క్రెడిట్స్ సంపాదించుకోవడం అనేది కూడా మీరు పని చేసినందుకే చేస్తే అంటే మీరు పని అవును. చేసినందుకే ఇస్తే అందరికీ రావాలి. సెట్‌లోకెళ్ళి ప్రతి డైలాగు నేను అనుకున్నట్టు వస్తుందా? రావట్లేదా? అనే రైటర్ నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు సార్. ఔట్‌రేట్ చెప్తున్నా. పెద్ద స్టేట్మెంట్ ఇది. ఔట్‌రేట్ చెప్తున్నా. టేక్ ఆఫ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలా ఉండిపోయినాయా? లేదంటే దాన్నేమన్నా వాళ్ళకి కదిలించే అవకాశం ఉందా? నాకెంత మేకప్ చేసినా నేను మహేష్ బాబు అవ్వను సార్. ఈ టైము ఎతికితే మహేష్ బాబు లాంటోడు ఎక్కడో దొరుకుతాడు. ఇండస్ట్రీ సిచ్యువేషన్ అలా. యాక్టర్లు ఉంటారు సార్. నా కంప్లైంట్ ఏంటంటే ప్రసన్న కుమార్ హైయెస్ట్ పేడ్ అని చెప్పేసి అంటున్నారు. అది ప్రొడ్యూసర్స్‌కి ఎంతవరకు ఫీజిబుల్ అది? మనం అడిగితే అప్పుడివ్వడు సార్. వీడికి ఇవ్వచ్చు అనిపిస్తేనే ఇస్తారు. ఎనీ గివెన్ హీరో టాప్ 1 హీరో దగ్గర టాప్ 1 డైరెక్టర్ వరకు. నమస్తే ప్రసన్న కుమార్. నమస్తే సార్. నమస్తే. చాలా చాలా సంవత్సరాలు అయింది మనకి కలిసి. అవును. సో ఇప్పుడేంటి మోస్ట్ ట్రెండింగ్ రైటర్ అనాలా? లేదంటే మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ హైలీ పెయిడ్ రైటర్ అనాలా? మిమ్మల్ని ఎలాగనాలి? ఏమనాలి చెప్పండి? ఏ రైటర్ ప్రసన్న అంటే చాలు సార్. అయితే మీ జర్నీ అంటే ఫస్ట్ నుంచి చూసాను అని చెప్పను గానీ, ఫస్ట్ నుంచి తెలుసు కొంచెం. ఏంటి అంటే సినిమా చూపిస్తా మావ నుంచి కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం కాబట్టి ఆ టైం నుంచి. అవును. సో తెలుసు. ఆహ్, మీ మీ కుటుంబ నేపథ్యం గురించి గానీ, ఇవన్నీ మీ వాటిల గురించి గానీ మీరు చెప్తూనే ఉన్నారు. చాలా 2, 3 సార్లు ఇంతవరకు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దానికంటే గూడా మీరు ఒక రూ. 1,00,000 తీసుకునే ఒక రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసేంత వరకు ఏంటి అనేది హ్మ్. అందరికి అంటే తెలుసు. హ్మ్. హ్మ్. మీరు ఎన్ని కష్టాలు పడ్డారు 'జబర్దస్త్' ఇయన్నీ ఓకే. బట్ ఆ 1,00,000 నుంచి ఇప్పుడు జర్నీ ఎలా వచ్చిందనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంశం. యాహ్! ఎందుకంటే 'సినిమా చూపిస్తా మామ' సినిమాకి మీరు ఒక 4, 5 నెలల్లో అయిపోద్దిలే అనుకోని ఒక రూ. 1,00,000 ఒప్పుకొని అది ఆల్మోస్ట్ ఒక ఇంచుమించుగా 2 ఏళ్ళు హ్మ్. దాంతో ప్రయాణం చేసిన తర్వాతనప్పటి నుంచి ఇప్పుడు 'మజాకా' దాకా. హ్మ్. సో ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉందసల? హ్యాపీగా ఉంది సార్. దేవుడి దయ వల్ల సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. అంటే హైదరాబాద్ వచ్చి స్ట్రగుల్ అవుతున్న రోజు అసలు మొదలు పెడతామో లేదో తెలీదు. హ్మ్. మొదలుపెట్టిన తర్వాత అది మనం కన్సిస్టెంట్‌గా నిలబెట్టుకుంటామో లేదో తెలీదు. అది ఆ రోజుల్లో కూడా ఆలోచిస్తాం మనం. వీళ్ళ గ్రాఫ్ ఇలా ఉంది. ఇగో వినాయక్ గారు ఇలా ఎళ్తున్నారు. పలానా ఎక్స్ ఇలా ఎళ్తున్నారు. వై ఇలా ఎళ్తున్నారు అని ఉంటది. బట్ దాని వెనకాల కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఉంటది. సక్సెస్ ఉంటది. లక్ కూడా ఉంటది. ఆ కేటగిరీలోకి మనం హార్డ్ వర్క్ అంటే అది మన చేతుల్లో ఉంది. బట్ లక్ మన చేతుల్లో ప్రతిసారి ఉండదు. సో, ఉంటదా? లేదా? అన్న భయం నాకు అప్పట్లో చాలా ఉండేది. నిజంగా ఉండేది. ఓపెన్‌గా మాట్లాడాలంటే. బట్ ఏమో నడుస్తుంది హ్యాపీగా సక్సెస్‌ఫుల్ మనం కష్టపడుతున్నాం. దానికి తగ్గట్టు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. హ్మ్. సో, ఆ విషయంలో అయితే హ్యాపీ నేను సార్ జర్నీ. ఓకే. అయితే మీ జర్నీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నా వరకు ఇంట్రెస్టింగ్ థింగ్ హ్మ్. ఏంటంటే, అంటే మీరు చెప్పారు మీ ఎంతో పాత ఇంటర్వ్యూలో గూడా. హ్మ్. సినిమా చూపిస్తామా సక్సెస్ అయిన వెంటనే నేను ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఎవరి దగ్గరికెళ్ళి ఒప్పేసుకోలేదు. హ్మ్. అంటే అప్పటికి ఒక 5, 6 లక్షలు నాకు ఇమ్మీడియేట్‌గా అడ్వాన్స్ ఇచ్చే సిట్యుయేషను. నా దగ్గర డబ్బులు లేని సిట్యుయేషన్ కూడా అవసరం అనుకుంటే నేను తీసుకోవచ్చు. కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే ఆ కథ ఏంటి? దాని రిలేటెడ్ అది నేను కనెక్ట్ అవ్వగలిగితేనే నేను చేస్తానని. హ్మ్. సో ఇంత దృఢంగా అంటే మీరు చెప్పారు. నా 8 ఏళ్ల ప్రయాణాన్ని నేను ఇక్కడ జస్ట్ ఒక 5 5,00,000 లక్షలకి కోసం అని అమ్మేయడం చెప్పేసి నాకిష్టం లేదు ఆ! సార్. సో, ఆ యాటిట్యూడ్ అనేది ఎలాగా వచ్చింది మీకు ఈ జర్నీ వల్లనా? సార్ ఇమ్మీడియేట్‌గా నాకు అనిపించిన ఆన్సర్ ఏంటి చెప్పనా సార్? నా 8 ఏళ్ళు, 10 ఏళ్ళు స్ట్రగుల్‌లో ఉన్న నిజాయితీ నాకు ఆ ధైర్యం ఇచ్చింది. నేనేదో అలా ఎళ్తుంటే ఎవరో నాకేదో ఆపర్చునిటీ ఇచ్చి, ఏదో ఒక సినిమా చేయాలని నేను ఒక సినిమా స్టార్ట్ చేయలే. సినిమా చూపిస్తున్నామా కూడా 18 నెలలు పట్టడానికి ప్రొడక్షన్ సైడ్ కారణాలుంటే, నా సైడ్ కూడా కారణాలుంది. రేపొద్దున్న సీను అంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్పేసిన తర్వాత రాత్రి 11:30కి, 12కి ప్రొడ్యూసర్‌కి ఫోను చేసి, ఇంటికొస్తున్నానండి 12కి, 1 రేపు షూటింగ్ వద్దు సార్. ఇంకా బా రాయగలనిపిస్తుంది. ఇందాక చదివితే నాకు మళ్ళీ చాలా రోజుల తర్వాత చదివితే, ఇంకొక్క రోజు టైమ్ ఇవ్వండని అందరికీ ప్రోగ్రామ్ కాల్ ఆఫ్ చేసేసి, ప్రొడ్యూసరు అతను బెక్కం వేణుగోపాల్ గారు ఒకటే ఫీల్ ఏంటంటే, ఒక టెక్నీషియన్ వచ్చి నేను ఇంకా బెటర్ చేస్తానని అతనికున్న తాపత్రయం నాకు లేకపోతే ఎలాగా? చిన్న చిన్నవేమన్నా బుక్ చేసిన అడ్వాన్స్‌లేమైనా ఉంటే పోతే పోయినయి. మళ్ళీ ఇంకోసారి ఏదైనా చేద్దామని ఆయన అలా ప్రాపర్‌గా నన్ను నమ్మబట్టి,
అది అన్నీ వర్కౌటే. బట్ నేనేమంటంటే, నేను నా నిజాయితీ ఏదైతే ఉందో అది నాకు ధైర్యం. ఈవెన్ సినిమా రిలీజ్ అయ్యాక కాదండి. రిలీజ్ అవ్వకముందు ఇది చెప్పాలి నేను. రిలీజ్ అవ్వకముందు 'కత్తి' అనే సినిమా తమిళ్ సినిమా చిరంజీవి గారి కంటే ముందు వేరే ఇద్దరు, ముగ్గురు హీరోస్ దగ్గరుంది. అప్పుడు కూడా సినిమా చూపిస్తే మామ సెట్స్‌లో వచ్చి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్‌లో ఆ కుర్రాడెవడో రాస్తున్నాడన్న దాంట్లో దానికొక వెర్షన్ రాయండి. దానికి రాస్తారా అంటే నేనిప్పుడే కాదు సార్. నాకసలు నేనేంటో నాకు తెలీదు ఫస్ట్. నేను రాసేది కరెక్టో కూడా నాకు తెలీదు. ఒక సినిమా పడి, ఒక షో పడి నేను రాస్తున్న దాంట్లో తప్పొప్పులు నాకు తెలిసేదాకా నాకు ఆపర్చునిటీ కంటే నేను ఫిట్టా కాదా నాకు తెలియకుండా నేను ఇంకో సినిమాలోకెళ్ళిపోలేను నేను. నేనదంటే కనీసం మీ పేరొద్దు వెర్షన్ రాయమన్నారు. హ్మ్. అది వాళ్ళకి నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళకిప్పటికి అర్థం కాల. బట్ నేనేంటంటే, నాకు అర్హత ఉందో లేదో తెలియకుండానే ఒక తప్పు చేస్తున్నాను. వచ్చిన రోజు మళ్ళీ అడుగుదాం. అప్పుడెళ్లి ప్రయత్నిద్దాం తప్ప, ఏదో వచ్చింది కదా! అంటే నేనిప్పుడు డబ్బుల కోసం పని చేసినట్టు అనిపించి నేను ఒప్పుకోల. మా డ్యాడీ నా క్లాస్ స్పీకర్. "అరేయ్! మనం ఏ పొజిషన్‌లో ఉన్నావు? నువ్విదొస్తే నువ్వేం చేస్తున్నావు నువ్వు? వస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి కదా! వాళ్ళిచ్చే అడ్వాన్స్‌తో" అంటే అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు ఆ క్వెషన్‌కి ఆన్సర్ దానికి. హ్మ్. బట్ అది ఓన్లీ నా మైండ్ సెట్, నా సైకాలజీ. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది నేను ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పటికి నా అంత సక్సెస్ రేట్ ఎంతో కొంత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ పాటికి సంవత్సరానికి 5, 6 సినిమాలు రాసేస్తారు సార్. హ్యాపీగా. నేను 2 సంవత్సరాలకు ఒక సినిమా రాస్తున్నాను. హీరోలు ఏ పని చేస్తారో అలా చేస్తాను నేను. నేను ఇది సెల్ఫ్ ఎలివేషన్ కాదు. నేనేమంటా నాకు సినిమా షూర్‌గా ఇది ఆడతది అని అనిపించిన కథ అనిపిస్తే నేను ఆ కథలోకి దిగుతా. నేను ఐ కాంట్ బెట్ విత్ ప్రొడ్యూసర్ మనీ. నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత నా రెమ్యునరేషన్ నాకొస్తది. నా పబ్లిసిటీ నాకొస్తది. బట్ అతను రోడ్డు మీదకొచ్చేస్తాడు. ఒక్క సినిమా తేడా వస్తే. నేను ఆయన సినిమా మేమందరం మిడిల్ క్లాస్‌లో నుంచి వచ్చాం సార్. మాకు రూ. 1,00,000 నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేంత వరకు మా డ్యాడీ నా ఇంజినీరింగ్ ఫీజు 25,000 కట్టడానికి 1 ఇయర్ పనిచేశాడు. 1 ఇయర్ డే అండ్ నైట్ పనిచేస్తే 25,000 వచ్చి నా ఫీజు కట్టి, ఆ రోజు మమ్మల్ని మా ఊర్లో పార్క్‌కి తీసుకెళ్ళి మాకక్కడ బాదం పాలు కొనిపెట్టిన రోజు నాకింకా గుర్తుంది. ఆ రోజు మా నాన్న ఫేస్‌లో స్మైల్. ఆ 25,000 వాల్యూ నాకు తెలిసినోడిని నేను ఎవడో 25,00,00,000తో నేను ఆడుకోలేను అలాగా. ఆ! యాహ్! ట్రూ అది. అంటే చాలా మందిలో లేదు ఆ సెన్స్. యాహ్! చాలా మందికి లోపించింది. నేను 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 తాపత్రయపడతాను, తపన పడతాను. సినిమా క్లైమాక్స్ రుచి రిలీజ్‌కొచ్చేసరికి గొడవలు కూడా పడతాను. నాకు తెలిసిన కరెక్ట్ సినిమా చేయటం కోసం. అంటే నేను ఫ్యాక్ట్ చెప్పాలంటే నేనేమి సో కాల్డ్ రివ్యూ రైటర్సు, ఈ సినీ ఎంతూసియాస్టులు ప్రేమించే గొప్ప గొప్ప సినిమాలు రాయపోవచ్చు. నేను రాసిన సినిమాను మాత్రం హిట్ అవ్వడానికి నిజాయితీగా పనిచేస్తా. హ్మ్. అందులో మాత్రం 1% లేదు. తేడా ఉండదు. దానికోసం ఎవరితోన్నా ఫైట్ జేస్తా. నేను సినిమా లాస్ట్‌కొచ్చేసరికి ప్రతి వాళ్ళతో నాకు గొడవ ఉంటది. ఓన్లీ బికాజ్ నాకు తెలిసిన రైట్ సినిమాని రావడం కోసం నేను ఫైట్ చేయాలి అంతే. సింగిల్ పాయింట్. బ్రూస్ లీది ఒక హ్మ్. కొటేషన్ ఉంటది. 100 పంచులు తెలిసినోడు కాదు గానీ, ఒకటే పంచ్ 100 సార్లు ప్రాక్టీస్ చేసినోడంటే భయపడతానంటాడు గదా! అవును. సో, అలాగా 100 రకాల సినిమాలు తీసేవాడి కంటే, ఒక రకమైన సినిమా మీద ప్రాపర్ హోల్డ్ ఉన్నాడు. అవును. ని ఇక్కడ ఆహ్, ఇంకోటి కూడా ఉంది సార్. అంటే నేను ఏ రైటరు కావాలని ఒకటే లాంటి సినిమాలు చేయాలనుకోరు సార్. హ్మ్. మనం చెయ్యాలి. మనకెప్పుడైనా సరే మనకి ఇండస్ట్రీ ఒక నర్స్ వేషం హిట్ అయితే అందరికి నర్స్ వేషాలు ఇస్తారన్నది ఎంత ఫ్యాక్టో, ఒక రైటర్‌కి కూడా అదే ఉంటది సార్ శాపం. హ్మ్. మనం కొత్త కథ చెప్దామని ఎళ్ళిన మనకి ఇంకోటేంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో ఉన్నాడు. నేను ఒక పెద్ద హీరోని కలిసా. నాకు ఫోను చేసి "ప్రసన్న మనం సినిమా చేయాలన్నాడు." నేను ఇప్పుడు అతను టాప్ 3 పాన్ ఇండియన్ హీరోస్‌లో ఒకతను. అబ్బా! నేనెళ్ళి ఒక 'ఠాగూర్' లాంటి ఒక గొప్ప సినిమా చెప్పాలని కథతో నేను ఒక 2 నెలలు కష్టపడి ఎళ్లి కథ చెప్పా. "ప్రసన్న నేను 2 సినిమాలు సీరియస్ ఫిల్మ్ చేశాను. నేను నీకు ఫోను చేసిందే నువ్వు నాకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చెప్తావని. సినిమా చూపిస్తే మామ చూసినప్పుడు ఇలాంటి సినిమా నాకు కొంచెం స్కేల్ పెంచి నాకు పడుంటే అదిరిపోయేదనిపించింది. చిరంజీవి గారి 'యముడికి మొగుడు' అదేంటిది 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడులాగా' ఒక రేంజ్‌లో నాకు ఉండేదని నేను ఫీల్ అయ్యాను. నువ్వు అలాంటి కథ చెప్తుంటే ఇలాంటి కథ చెప్పేవేంటి" అన్నాడు. హ్మ్. ఇది నాకు నచ్చింది. కానీ ఇప్పుడు నేను చేయాలనుకున్న సినిమా ఇది కాదని. సో, మనకుంటది సార్. మనకి ప్రాపర్‌గా బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు టిఫిన్ సెంటర్‌ల వైపు ఎళ్ళదు మన మైండు. సుబ్బయ్య హోటల్ వైపు ఎళ్ళదు మన మైండు. పారడైజ్ వైపో, సమ్ అదర్ బిర్యానీ పాయింట్ వైపు మనకి ఏది తినాలనిపిస్తే మన ఓకే. కారు ఆ షాప్ దగ్గర ఆగుతది. అలాగే ఒక ప్రొడ్యూసర్‌కి గాని, ఒక హీరోకి గాని ఏ సినిమా చేయాలి అనుకుంటారో అప్పుడు మన వైపు తిరుగుతారు. మనం వాళ్ళకి ఏం కావాలో సర్వ్ కానీ
అలా కుదరదా అంటే కుదురుతది. బట్ దానికోసం ఇప్పుడేంటంటే ప్రొడ్యూసర్‌లు కూడా మనకు ఇప్పుడు నేను ఈవెన్ 'దిల్ రాజు' లాంటోళ్ళు ఆయన వెరైటీ ఆఫ్ సినిమా జేస్తారు. లేపోతే కథాబలం ఉన్న సినిమాలు జేస్తారు. బట్ నేనెళ్లి ఏదన్నా ఒక మంచి కథ జెప్తే, "ప్రసన్న మీరు ఇలాంటి ఆటిల మీద ఒద్దు. నీ స్ట్రెంగ్త్ ఇది గాదు" వదిలితే గదా! ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు నేను సినిమా జూపిస్తాము కూడా కామెడీ సినిమా కాదు సార్ మేము చేసినప్పుడు. మేము ఒక యూత్ సినిమా జేయాలనుకున్నాం. ఒక యంగ్ 'సైరాట్' లాంటి ఒక కథ చేద్దాం అనుకున్నాం. బట్ కాస్టింగ్ వైస్ అవిక రావాలి అంటే ఆవిడకి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. నాకు అప్పటికే బాలికావధు ఇమేజ్ ఉంది. నేను ఇలాంటివే చేస్తానని. సో, ఆవిడ కోసం అది సినిమా చూపిస్తాం అయింది. ఓకే. మార్చాల్సొచ్చింది చాలా. ఔట్‌రైట్ మార్చాం. ఓకే. అది ఎప్పుడు మార్చాం? ఫస్ట్ వెర్షన్ సినిమా ఓపెనింగ్ రామనాయుడులో ఏదైతే ఉందో అది ఈ కథ గాదు. ఓహో! ఓకే. ఏ లొకేషన్స్ అయితే చూసి ఫైనల్ జేసేసి టెక్నీషియన్‌లందరం మేము ఫైనల్ జేసి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం అనుకున్నాం. అది ఆ కథ కాదు. ఆ తర్వాత బిజినెస్ వైస్ అప్పటికి 'రాజ్ తరుణ్' సినిమా చూసిన 'ఉయ్యాల 'ఉయ్యాల జంపాల' ఒకటే జంపాల'. అయింది. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి అవిక కూడా ఉంటే తప్ప మనం దీన్ని బిజినెస్ చేయలేము అన్న ప్రాపర్ ప్రపోజల్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ హాస్ టు ఒబే ఇట్. సో, ఆవిడ రావాలంటే ఆవిడకి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. హ్మ్. అది సినిమా చూపిస్తే అయింది. లేకపోయింటే నేను నా ఇమేజ్ వేరేలాగా ఉండేది. నేను చేసే కథలు వేరేలాగా ఉండేవి. ఓహో! మీ స్టెప్పింగ్ స్టోనే అది. అండ్ ఈవెన్ నా ఆగింది. ప్రతి సినిమా గ్యాప్ రావడానికి కూడా అదే కారణం. నేను మళ్ళీ కొత్త కథ పట్టుకొని ఎళ్తా. మనల్ని అడిగే ప్రతి వద్దంటారు. వాళ్ళు ఇదొద్దమ్మా ది, ఇదొద్దమ్మా ది అంటారు. సో, 1 ఇయర్, 1 ½ ఇయర్ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడేమవుద్దంటే, ఇప్పుడు ఈ కథల్లో కూడా ఒక కొత్త విషయం ఏదో కనపడతది. సరే ఇది బానే ఉంది గదా! ఇది ట్రై చేద్దాం. ఈ లోపు ఇంకోటేదో సెట్ చేద్దాం అనిపిస్తది. మళ్ళీ ఈ సినిమాని నిలబెట్టడం కోసం ఏం చేయాలన్న ఎఫర్ట్స్ మీద ఇటెళ్ళిపోతాం. కరెక్టే. యాహ్! ఎందుకంటే టెంప్లేటింగ్ అనేది అవాయిడ్ చేయలేరు చాలా సిట్యుయేషన్స్‌లో. మన కంట్రోల్‌లో ఉండదు సార్. అట్‌లీస్ట్ డైరెక్టర్ కంట్రోల్‌లో ఉంటదేమో గానీ రైటర్ కంట్రోల్‌లో ఉండదు. ఇంపాసిబుల్ అది. హ్మ్. ఎందుకంటే మీరనే కాదు చాలామంది ఆర్టిస్ట్‌లకు కూడా అదే ప్రాబ్లమ్ అవుతుంది. మీరు హ్మ్. చెప్పినట్టు నర్స్ క్యారెక్టర్‌లు చేస్తే నర్స్‌లో ఇచ్చినట్టు చాలామంది ఒక్కొక్కసారి పోలీస్ క్యారెక్టర్‌లో కనపడితే పోలీసు. అలాగే దర్శకుల మీద కూడా కొంచెం ఆ ఇంపాక్ట్ ఉంటుందండి. కొంచెం ఉంటది వాళ్ళు సార్. బట్ కొంచెం వాళ్ళు ప్రయత్నించి పట్టుబడితే కొంచెం బయటపడుతున్నారు. అవుతది. ఆ! మాకు కొంచెం కష్టపడాల్సొస్తది. అండ్ ఇంకోటి నేను ఒక కథ రాస్తే దాన్ని తీసే డైరెక్టర్ కూడా నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఈస్థెటిక్స్‌తో ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ కమింగ్ ఆఫ్ ఏజో ఏదో రాద్దాం అనుకుని రాసామనుకోండి సార్. ఇవి తీసే డైరెక్టర్లు ఆల్రెడీ అలాంటి కథలు రాసుకొని తీస్తున్నారు. మళ్ళీ మీదెందుకు యాక్సెప్ట్ చేయాలి ఆ! అన్న యాక్సెప్ట్ ఇదొస్తుంటది. చేయాలని కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆళ్ళ బ్యాగ్‌లో ఉన్న పేపర్‌లు తీయడానికే వాళ్ళకి టైం సరిపోదు. మన బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? కరెక్టే అది. అయితే ఇప్పుడు రైటింగ్ డైనమిక్స్ అనేవి కొంచెం మారుతూ వచ్చాయండి. యెస్. అంటే ఎంత కాదు అనుకున్నా గూడా ఆడియన్స్ కొంచెం అప్‌డేట్ అవుతూ వచ్చారు. ఈ వరల్డ్ సినిమా ఎఫెక్ట్ అనేది ఎంతవరకు పడింది, లేదు అనేది కొంచెం ఎప్పటికీ హ్మ్. అదొక డిస్కషన్ పాయింట్. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ప్రపంచ సినిమా చూసేస్తున్నారు. అన్నీ హై ఎలిమెంటల్ ఉండాలి. ఒక చాలా తెలివైన సినిమాలు మాత్రమే ఆడతాయి అనుకున్న సిట్యుయేషన్‌లో లేదు రీజనల్ సినిమా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బెస్ట్ హ్మ్. ఎగ్జాంపుల్ 'సంక్రాంతి'కొస్తుంది. అవును. సో, రీజనల్ సినిమా ఎంజాయ్ జేస్తున్నారు. వాళ్ళకి బీభత్సమైన అంటే ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇయన్నీ గాదు. ఒక మంచి ఫ్యామిలీ హ్యూమర్ ఉంటే సరిపోద్ది. కుటుంబం అంతా కూర్చొని ఆస్వాదించగలిగే ఒక హ్యూమర్ ఉంటే చాలు. అనేది గూడా ఒక డిబేట్ నడుస్తుంది. హ్మ్. సో, మీ రైటింగ్ డైనమిక్స్‌లో ఈ ఇండస్ట్రీలో వినిపించే ఈ పర్స్పెక్టివ్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే జేస్తాయి? సార్ ఇప్పుడు రైటింగ్ డైనమిక్స్ పక్కన పెడితే నాకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇంకోటేంటంటే ఇండస్ట్రీ, సినిమా ఆడియన్స్ మారిపోయారు. ఇదంతా మన రివ్యూ రైటర్స్ ఒక 5 ఏళ్లుగా మా మీద బలవంతంగా ఈ రుద్దుతున్నారు. జనాల మీద రుద్దిన ఒక విషయం. నేను అన్ని ఇంటర్వ్యూలు చూస్తా సార్. హ్మ్. నేను ఇంటర్వ్యూలు చూస్తూ పెరిగినోళ్ళం. అంటే నేను చదువుకోను. నా పుస్తకాలు చదవడం నాకు రాదు. నేను ఇంటర్వ్యూలు చూస్తా. మనుషుల సైకి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. నాకు హ్మ్. అదొక జడ్జి. ఒక క్లాస్ ఫిల్మ్ మేకర్ ఇంటర్వ్యూకొచ్చాడనుకోండి సార్. ఈ రోజుల్లో ఈ సినిమాలో ఎలా సార్ మసాలా లేనిదే ఆడని రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు సార్ మీరు? అలా చప్పగా, స్లోగా ఉంటే ఆడతాయి అంటారా? అని అతన్ని ఆడుకుంటారు అతన్ని. హ్మ్. ఒక మాస్ ఫిల్మ్ మేకర్ వచ్చారనుకోండి సార్. మొత్తం జనరేషన్ మారిపోయింది. సినిమా మారిపోయింది. వరల్డ్ సినిమా ఎక్స్‌ప్లోర్ చేస్తున్న రోజుల్లో ఇంకా మసాలా సినిమాలు ఎవడు చూస్తాడు సార్ అంటారు. ఏ ఏ టెక్నీషియన్ వచ్చినా సరే సార్, అతనికి కాంట్రాస్ట్ క్వెషన్ అడుగుతారు తప్ప, నేను ఈ క్ అంటే వాళ్ళకి అసలు కరెక్ట్‌గా ఏం కావాలో నాకు తెలీదు. నిజంగా అర్థం కాదు. హ్మ్. ఇప్పుడు సే మన హ్మ్. ఇప్పుడు 'గోపీచంద్' గారిది ఒక ఇంటర్వ్యూ చేశాను. హీరో 'గోపీచంద్' గారిది. నేనొక్కడినే నేను సినిమాలు అతను మాస్ సినిమా ప్రమోషన్‌కొచ్చాడు.
ఒకళ్ళంటారు ఇలాంటి కమర్షియల్ సినిమాలు ఎక్కడ సార్? అది సార్, ఇది సార్ అని. మీరు అలాంటి సినిమాలు చేశారు కదా! ఒక్కడినే అలాంటివి ఇప్పుడు ఎందుకు చేయరంటారు. ఇంకొక అలాంటిది ఆయన కొత్త సినిమా చేసొస్తే, ఇలాంటి సినిమాలు ఆడవని మీ కెరియర్‌లో ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా సార్! నేనిది 'గోపీచంద్' గారిని ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చింది తప్ప వేరే హ్మ్. ఉద్దేశ్యం ఏం లేదు. ఆ! అసలేం కావాలిరా మీకు టైప్‌లో ఉంటది. మీరు మీరు నాకు తెలిసి నేను చెప్తున్నప్పుడు మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే ఆ! ఆబ్వియస్‌గా ఉంటది. ఇప్పుడు నా ప్లేస్‌లో ఎవరన్నా మీరనుకునే సినిమాలు చేసేవాళ్ళు ఉంటే, ఈసారి స్లో సినిమాలు ఇవాళ మా 'పుష్ప, గిష్ప' ఇవన్నీ వేరే రేంజ్‌లో ఉన్న టైంలో మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్ అని. సార్ తెలుగు వాళ్ళకి అన్నీ కావాలి సార్. మనమే హ్మ్. 5 ఏళ్ల నుంచి ఆళ్ళని రుద్దేస్తున్నాం. ఓకే. వాళ్ళకి అన్నీ వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి. సార్ రీ రిలీజ్‌లు 'ఇంద్ర' సినిమా, 'శంకర్ దాదా' సినిమా రిలీజ్ అయితే 'ఇంద్ర' సినిమాకి 100% కౌంట్ ఉంటే 5%లో కూడా 'శంకర్ దాదా' లేదు సార్. బట్ ట్రూ. రైటింగ్ వైస్ హౌ ఫార్ సుపీరియర్ 'శంకర్ దాదా' అవును. నిజమే అది. 2 ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకుంది. మనం ఇంటికి రాగానే మీరెలాగో బిర్యానీ తినరుగా, అరే పప్పన్నం పెట్టేయ్ ఆ టైప్‌లో ఉందది. అదే చెప్తున్నా. సో, ఈ పర్స్పెక్టివ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. యాహ్! అంటే అది ఆడియన్స్ పర్స్పెక్టివా? లేదంటే ఇండస్ట్రీ పర్స్పెక్టివా అనేది పక్కన పెట్టేస్తే, కొంచెం ఇమేజ్ అనేది ఇది త్రూ రివ్యూ రైటర్స్ వస్తుందా? జర్నలిస్టుల వైపు నుంచే ఉంటుందా పుష్ సార్ అనేది? కొత్త సినిమా చూస్తున్నారు సార్. నేను హ్మ్. చూడట్లేదు అనట్లేదు. హ్మ్. ఇదే చూస్తున్నారని రుద్దుతున్నాం మనం. ఎక్కువ రుద్దుతున్నాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సినిమాలు పోతున్నాయి కాదు. కమర్షియల్ సినిమా సార్. ఎనీ గివెన్ డే కమర్షియల్ సినిమా రైట్ డైనమిక్స్‌లో రాస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవుతది. హ్మ్. అండ్ అందులో ఉండే ఒక మసాలా ఫీలు, థియేటర్ యుఫోరియా కొత్త సినిమాలో రాదు. ఇప్పుడు మీరు ఏదైతే కొత్త సినిమా అనే దాంట్లో ఈ మధ్య వచ్చిన నేను చూసిన అన్నిటిలో ఏదన్నా ఒక పావుగంట బావుండి హిట్ అవ్వడం చూసాను తప్ప, సినిమా త్రూ ఔట్ పిచ్చెక్కిపోయిందనే కొత్త సినిమా నేనైతే చూడల. కరెక్టే. లాస్ట్ పావుగంట బావుంది. ఇంటర్వెల్ ముందు పావుగంట బావుంది. ఆ పావుగంట కోసం వాళ్ళు 200,00,00,000, 300,00,00,000 ఖర్చుపెట్టి మన సినిమాలు తీసి, ఇప్పుడు అందులో సర్లే మనం కొత్త సినిమా చూడకపోతే మనల్ని ఇప్పుడు బ్యాడ్ అంటారు. ఇది కొత్త సినిమా సూపర్ అని అనిపిచ్చి, ఇదే పావుగంట కమర్షియల్ సినిమాలో బావుండి మిగతా గంటన్నర బాగోపోతే రేవెట్టేస్తారు. అవును. లేదు చాలామంది మలయాళం సినిమాలు సజెషన్స్ ఇస్తుంటారు గదా! ఆ! సో, నాకప్పుడప్పుడు సార్ అలాగే మలయాళం అనిపిస్తుంటది. సినిమాకి, మన సినిమాకి తేడా ఏంటంటే సార్, తెలుగు సినిమాలో ఫస్ట్ పావుగంటలో చెప్పే విషయం ఆళ్ళు మలయాళం సినిమా 2 గంటలు చెప్తారాళ్ళు. అవును. మనకు సరిపోదది. మనకు ఆందం. చెప్పేయాల మనకి ఇంత స్టఫ్ ఉంటే తప్ప మనకు ఆందాళ్ళు. వాళ్ళు ఒక చిన్న విషయం, ఒక అమ్మ, ఒక నాన్న తిరణాలకెళ్లారు, తిరిగి రావడం సినిమా తీసేస్తారాళ్ళు. అంతే. అంటే ఇద్దరి మధ్య ఈగో సార్. ఒక పోలీసోడికి, ఒక ఒక సినిమా హీరోకి మధ్య ఈగో. ఒక చిన్న డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఈడొస్తే ఆడు ఫోటో ఇవ్వలేదు. సెల్ఫీ. ఇదే కథ మీద ఆళ్ళు 3 సార్లు తీశారు. ఇందులో కథ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇది. అవును. ఇది మన హీరో ఇంట్రడక్షను. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇవి ఎవరు మాట్లాడరు బట్ ఓపెన్‌గా చెప్తా. హ్మ్. నన్ను హ్మ్. ఆహ్, మొన్న 'రైడ్' సినిమా రీమేక్ జేసినప్పుడు, "ఏంటి వర్కౌట్ అవుద్దా 'రైడు' అన్నాడు. సార్ 'రవితేజ' గారు ఒకళ్ళింటికెళ్ళి రైడ్ చేసి వచ్చారు. ఇది 'రైడ్' సినిమా. ఇది నాకు 'రవితేజ' గారి సినిమా తెలుగులో చేస్తే ఇది ఇంట్రడక్షన్ సీన్ సార్. ఇక్కడి నుంచి కథ మొదలెట్టాలి. కరెక్టే. ఇది కొడితే 'రవితేజ' గారు ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టర్‌నో రోడ్డు మీద తీసుకొచ్చి నుంచోబెట్టాడు. అది హీరో ఇంట్రడక్షన్ అది. హ్మ్. మన తెలుగు సినిమాకి అది సరిపోదు. మనం మలయాళం సినిమా లాంటి సినిమాలు ఇక్కడ రావాలి అంటారు. తీస్తే ఎళ్లి నిద్రపోతాం మనం. కరెక్టే. యాహ్! లేదు అంటే అలాగే అలా తీసినయే గదా! ఇప్పుడు 'రవితేజ' గారు గూడా అలాగే ఆటోగ్రాఫ్ ట్రై జేశారు. హ్మ్. అక్కడ ఆడిందని జెప్పేసి. సేమ్ అలాగే. అది మేబీ టూ ఎర్లీ కూడా కావచ్చు. ఆ హ్మ్. సినిమాలో అన్నీ ఉంటది సార్. ఆ సినిమాకి కావాల్సినంతా ఉంటది. మేబీ 'రవితేజ' గారు ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ 'ఇడియట్' అనేది మేబీ అది ఒక ఆ ఇదై ఇమేజ్ ఉండొచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకుంటా. మేబీ ఇప్పుడు నేను 'రవితేజ' గారిని నా సినిమా సార్ ఆ రోజుల్లో నేనప్పుడు బీటెక్ చేస్తున్నాను. నేను టైటిల్స్‌లో ఎళ్తున్న కవితలు చూసి ఏడ్చాను నేను. సినిమా దాకా పక్కన పెట్టండి. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. బట్ ఇమేజ్ వైస్ ఒక 'నాని' ఇమేజ్ లాంటున్న అతను చేసుంటే అది ఈ రోజుకి క్లాసిక్ లాగా ఉండిపోయి ఉండేది. హ్మ్. ఎందుకంటే గుర్తున్నది నాకు, చెప్పింది, నేను విన్నది, నాకు తెలిసింది కూడా. ఇంటర్వెల్ సీన్‌లో 'రవితేజ' గారు తలకాయ పగలగొట్టి ఆయన ఒక బోట్‌లో ఎళ్తుంటే, పక్క బోట్‌లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఎళ్తుంటది. కింద నుంచి "అన్నా ఎళ్ళిపోతున్నారు ఎయ్యి నా కొడుకుల్ని" ఆ సినిమా అది కాదు. అవును. ఆడియన్స్ అప్పటికి 'రవితేజ' నుంచి ఇమేజ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఇమేజ్ ఇది నుంచి వేరు. ఎక్స్‌పెక్ట్ చేసేది ఉంటది సార్ అది. అవును. డెఫినిట్‌గా.
ఈవెన్ 'శంకర్దాదా ఎంబీబీ' మన 'శంకర్దాదా జిందాబాద్' లాంటి సినిమాల్లో కూడా చిరంజీవి గారు కొడతంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆపడం ఏంటి? పవన్ కళ్యాణ్ వచ్చింది నేను హై ఫీలే. అది కాదన్ను. చిరంజీవి బట్ కొట్టాలి కదా! చిరంజీవి కొట్టాలి మనకి. ఆయన గాంధీయిజం అంటే ఆ! అసలు ఆయన సినిమా అంతా కొట్టి చివర్లో గాంధీజంని ఫాలో అవ్వండి అంటే నాకు ఓకే. 'ఇంద్ర' సినిమా అంతా నరికి లాస్ట్‌లో రక్తపాతం నాకు వద్దంటే నాకు హ్యాపీ. కానీ అప్పటి వరకు నాకు కావాలి చిరంజీవి గారు. ట్రూ దట్. నేను 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 ఓపెన్‌గా మాట్లాడుతున్నాను. ఫిల్టర్స్ లేకుండా సినిమా లాంగ్వేజ్‌లో మనం అవన్నీ లేకుండా ఆ! నేను లేదు. యాహ్! అంటే ఒక సినిమాని ఒక కామన్ ఆడియన్స్ ఎలా చూస్తారనేది అంతే. కరెక్ట్ వే అది. యెస్. యెస్. చాలా సార్లు కొన్ని ఏదో హీరో ఇది ఎక్కువైపోయింది. అంటే ఈ కమర్షియాలిటీ వరకు ఓకే. హ్మ్. అంటే ఎప్పుడు గూడా అంటే నేను పర్సనల్‌గా కూడా చూసేదేంటంటే ఎంత కమర్షియల్‌గా చూపించు. అంటే హీరో ఒక 100 మందిని కొట్టేయి, 200 మందిని కొట్టేయి ఎంత. బట్ ఏదైతే ఉందో లాజిక్స్ అవసరంలా. హ్మ్. బట్ అట్‌లీస్ట్ కొంచెం చిన్నపాటి ఆడియన్స్ కనెక్టివిటీ అనేది ఉండాలి. డెఫినెట్‌గా మరీ సార్. ఏదో రాండమ్‌గా వచ్చేసి ఓ 100 సరే మందిని కొట్టేయడం. నేనదే అంటున్నాను సార్. కమర్షియల్ సినిమా కూడా ఏదైనా గాని ఒక కథ, ఒక డ్రైవు మనం కనెక్ట్ చేసి తీసుకెళ్ళకపోతే అది అది వర్కౌట్ అవ్వదు సార్ ఆ! మనం మనం మస్ట్ దాన్ని బిలీవ్ చేయాలి. అతను కొట్టగలడని బిలీవ్ చేయాలి. ఇది కథ జరుగుతుందని బిలీవ్ చేయాలి. ఈ కథలో ఒక పర్పస్ ఉంది. ఆ ఎయిమ్ ఉంది. దాన్ని రీచ్ అవ్వడం కోసం ఈ ఫైట్ జరుగుతుందని బిలీవ్ చేయాలి. అవి బిలీవ్ చేసిన తర్వాత ఏదన్నా ఓకే. ఊరికే ఫైట్‌లు, పాటల వల్ల హిట్‌లు అవ్వవు సార్. ఇప్పుడు 'ధమాకా' లాంటి సినిమాకి గూడా శ్రీలీల వల్ల హిట్ అయిందని కొంతమంది. పాటల వల్ల హిట్ అయిందని కొంతమంది. ఇంతకంటే మంచి పాటలు, ఇంతకంటే శ్రీలీల డాన్స్ చేసిన సినిమాలు బోలెడున్నాయి. అవును. అవును. అంతకంటే పెద్ద స్టార్‌లతో చేసినయి కూడా ఉన్నాయి. లేదు అది చాలా పెద్ద డిబేట్ గదా! అసలు 100,00,00,000 పోస్టర్ వచ్చిందంటే ఆ! లేదు శ్రీలీల వల్లే అంటారు. రవితేజ అదే సార్. క్రెడిట్ ఇప్పుడు 'శ్రీలీల' లేదంటారు. గారు చేసిన వేరే సినిమాల్లో కూడా ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్ ఉన్న సినిమాలున్నాయి. అదే 'శ్రీలీల' ఎంతకంటే గ్లామరస్‌గా చేసింది. కట్టేసేది ఎవరది పాటలు గాని. వాటిల వల్ల ఆడవు సార్ హ్మ్. సినిమాలు. అనుకుంటాం మనం అంతే. ఒక కథ ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ పాటలు, ఆ హీరోయిన్‌లు వాళ్ళు బోనస్‌లు. ప్లస్ అవుతాయి అంతే. ప్లస్ అవుతాయి అంతే. హ్మ్. బట్ బేసిక్ స్టఫ్ అందులో లేనిదే మనం ఎందుకంటే పాటలు సార్ సినిమా మొత్తం మీద 20 నిమిషాలు ఉంటది. అంతే. మిగతా సినిమా అంతా మిగతా 2 గంటలు సినిమాయే గదా! మిగతా 2 గంటలు మన సినిమా కథ చెప్పాల్సిందే. ఆ! అయితే మీకు ఇది ఎంతవరకు టఫ్ అండి? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఒక సినిమాలో ఒక ప్రాపర్ డైనమిక్స్ ఉన్నప్పుడు హ్మ్. మీరు ఎలాంటి కమర్షియాలిటీ పెట్టినా సరే అంటే అది 100 మందిని కొడతాడా? 200 మందిని కొడతాడా? అనేది ఓకే. బట్ ఈ కమర్షియాలిటీలో కామెడీని అంటే హ్యూమర్‌ని ఇన్‌హెరిట్ చేస్తూ తీసుకురావడం అనేది హ్మ్. కొంచెం చిన్నపాటి టఫ్ టాస్క్. ఎందుకంటే ఒక సెన్సిబుల్ ఇప్పుడు 'ఈవీవి' గారి కామెడీ టైపో లేదా 'జంధ్యాల' గారి కామెడీ టైప్‌లో లేదా ఇప్పుడు 'అనిల్ రావిపూడి' కామెడీ టైప్‌లోనో తీసుకొస్తే అది వేరు. దానికేంటంటే అది టూ మచ్ కమర్షియాలిటీ ఎళ్ళిపోదు. అది కొంచెం చిన్నపాటి అక్కడక్కడే తిరుగుతా ఉంటది. బట్ ఇప్పుడు మీరు తీసిన మీరు కథ రాసిన 'నేను లోకల్‌లో' గాని, 'నేను లోకల్‌లో' గూడా మంచి కమర్షియాలిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. హ్మ్. అది ఏంటది 'మందా హ్మ్. మందుల' సీక్వెన్స్ గాని, లేదంటే ఇప్పుడు ఈ 'ధమాకాలో' ఫైట్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా. సో, ఇందులో ఈ యాక్షన్‌కి తగ్గట్టుగా మీరు ఆ స్టోరీ చుట్టూ క్యారెక్టరైజేషన్స్ రాసుకోవడం ఇవన్నీ గూడా అది ఎంత టఫ్ పార్ట్ మీకది? సరే నేను ఇంకొకటి చెప్తా. అంటే కమర్షియల్ సినిమా రాసేటప్పుడు ప్రతి సీను ఇంతకుముందు చెప్పిందే ఉంటది సార్. హ్మ్. కానీ ప్రతి సీను ఇంతకు ముందున్నట్టు ఉండకూడదు. అట్‌లీస్ట్ అది స్టార్ట్ అవ్వడం కొత్తగా స్టార్ట్ అవ్వాలి. లేదా ఎండ్ అవ్వడం కొత్తగా ఎండ్ అవ్వాలి. ఆ! ఆ విషయాల్లో ఇంకోటి ఎవ్రి 70 సీన్‌లలో మనం ఏ ఒక్క సీను కొత్తగా స్టార్ట్ అయ్యి లేతే కొత్తగా ఎండ్ అవ్వకపోవటం గాని, అందులో ఒక కొత్త విషయాన్ని లేతే కొత్త డైమెన్షన్‌లో చెప్పకపోవటం గాని లేకపోతే ఆ ఒక్క సీన్ కూడా అతన్ని ఒక పావుగంట, 20 నిమిషాలు డిస్కనెక్ట్ చేసేస్తది సినిమాకి. మనం ఆ ఎడ్జ్‌లో ఆ బ్లేడ్ మీద అలా నడిపిస్తా ఉండాలి. ఇప్పుడు మా సినిమాలున్నాయి సార్. మా సినిమాల్లే మీరు మళ్ళీ సినిమాలు ఎప్పుడన్నా పెట్టుకొని చూడండి. లేతే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యేది చూడండి. ప్రతి సీన్‌లో మన తాలూకు వర్క్ ఉంటది. అంటే సీన్ ఫర్ సీన్ లాగానో, ఈ డ్రైవ్ కోసం ఏసిన సీన్ లాగానో ఉండదు. ఊరికే ఈ సీన్‌కి, ఆ సీన్‌కి ఏసిన బ్రిడ్జ్‌లో కూడా ఒక విషయం లేకపోతే మన కమర్షియల్ సినిమాని చూడరు సార్. నేను ఎవరితోనో మొన్న కూడా చెప్తున్నాను. మామూలు కొత్త సినిమా కంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు క్రాఫ్ట్ ఎక్కువ కావాలి. ట్రూ థట్. టేపు చేత్తో పట్టుకొని నేనైతే ఎవ్రీ 30 సెకండ్స్ అమ్మో! 30 సెకండ్స్ అయిపోయింది. నేను సీన్ పేపర్ మీద కూడా ఒక పేజ్ అంటే 1 మినిట్ లెంగ్త్ సార్ ఆన్ స్క్రీన్. ఆ 1 మినిట్‌లో 30 సెకండ్స్, 20 సెకండ్స్ కూడా నాకు టెన్షను. ఆ! 2 లైన్‌లు అయిపోయింది. మ్యాటర్ ఏం లేదు. 2 లైన్‌లు అయిపోయింది. మ్యాటర్ అంటే 2 లైన్‌లు అవుతుంది. మ్యాటర్ ఎళ్తుంది. జోక్ లేదు, లేదా విషయం లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. మ్యాటర్ ఎళ్ళిపోతుంది. 2 లైన్‌లు తీసేయి. విషయంలోకి రా, డైలాగ్‌లోకి రా, పంచ్‌లోకి రా. లేకపోతే ఈ మధ్యలో ఒక పంచేసన్నా రా. అంత పెట్టి చేయకపోతే మనం సినిమాని లాక్కు రాలేము సార్.
అండ్ ఈవెన్ సాంగ్స్ గాని, ప్లేస్‌మెంట్ ఇప్పుడు సాంగ్స్ అన్నారు. ఆ సాంగ్స్ లేకపోతే ఆ సినిమాలో ఆడవదని ఆ సినిమాని ఆ రకంగా కుట్టింది కూడా మేమే. హ్మ్. ఒక్క 'పల్సర్ బైక్' సాంగ్ కోసం నెల రోజులు అన్ని పనులు ఆపేసి కూర్చొని పోరాడాం. దేనికి? అంటే అక్కడ ఆ ప్లేస్‌లో ఆ ఎనర్జీ పడకపోతే అక్కడి నుంచి సినిమా ఏమవుద్దో నాకు తెలుసు. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వాడి టికెట్‌కి డబ్బులు వాడికొచ్చేసి ఉండాలి అప్పటికి. అవును. క్లైమాక్స్ ఆడికి బోనస్ అయ్యి ఉండాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతది. క్లైమాక్స్‌కి ఆ డబ్బులు ఆడికొచ్చాయనుకోండి సినిమా అబోవ్ యావరేజ్ అవుద్ది. ప్రీ క్లైమాక్స్‌లోగా ప్రీ వచ్చాయవి. క్లైమాక్స్‌కి ఆ డబ్బులు వాడు సాటిస్ఫై అయిపోయి వాడి అయిపోయేది ఆడికి సినిమా. ఆ పైన ఏదిచ్చినా బోనస్ అయితే గనక బ్లాక్ బస్టర్ అవుతది. కరెక్ట్ ఇది. ఈవెన్ 'నేను లోకల్' అంట ఓ సినిమా మీరు చూసుంటే. పోలీస్ స్టేషన్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ముందు పోలీస్ స్టేషన్‌లో ఒక ఎపిసోడ్ వస్తది. ఆ ఎపిసోడ్ ఈ సీట్‌లోంచి ఆ సీట్‌లోంచి ఎగిరి పడినవారు. అక్కడితో సినిమాకి ఆడికి డబ్బులొచ్చేసాయి. ఆ డబ్బులకి వర్కౌట్ అయిపోయింది. ఇంకో రూ. 10 ఎక్కువ అయ్యుండొచ్చు. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ చెప్తే అది సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రేంజ్‌కెళ్తది. అవును. ఈ రైటింగ్ డైనమిక్స్ కూడా నచ్చే ఇంకో విషయం ఏంటంటే, అంటే చాలా మీరు చెప్పినట్టే చాలా సాధారణ సన్నివేశాలు కూడా మీరు హ్మ్. తెలివిగా డీల్ చేస్తారు. అందులో నాకు బాగా నచ్చిన అంశం సినిమా చూపిస్తామా సినిమాలో వాడు నెక్స్ట్ రోజుకల్లా హ్మ్. వాళ్ళ మామగారు చెప్పినట్టు ఇంట్లోకి కావాల్సిన ఖర్చుకి డబ్బులు తీసుకురావాలి. ఆటో నడిపేస్తావా? ఇచ్చేస్తావా? ఇది చేస్తావా? అని ఫ్రెండ్స్ చాలా సజెస్ట్ చేసేసి లాస్ట్‌కి ఇంక ఆటో నడుపుకుంటుంటాడు. వాడి వాడికి కావాల్సిన డబ్బు రావడం అనేది వాడు నిజాయితీగా సంపాదించుకోవాలక్కడ. హ్మ్. ఇప్పుడు వాడేదో ఎక్కడో ఎళ్లి దొంగతనం చేసో, ఇంకోటో కాదు. అక్కడ నిజాయితీ కావాలి వాడికి అట్ హ్మ్. ద సేమ్ టైమ్. అండ్ వాడు ఎవరిదో బలం కాకుండా వాడి పర్సనల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో వాడు అదే యూజ్ చేయాలి. హ్మ్. సో, వాడి కారులో వాడి ఆటోలోకి ఒక యాడ్ డైరెక్టర్స్ ఎక్కడం, అవును. మీరు యాడ్. బిగ్సీ యాడ్ గాని, ఆ యాడ్ కూడా ఏదో జస్ట్ ఏదో హ్మ్. సింపుల్‌గా మామూలుగా అవసరం అనుకుంటే చాలా సింపుల్‌గా యాడ్ వచ్చిందిరా డబ్బులు తీసేసుకో ఇంత అని చెప్పేసి ఇచ్చి పంపించేయొచ్చు. హ్మ్. కానీ అక్కడ బిగ్సీకి అది బ్రాండింగ్ ఏమో తెలీదు కానీ, హ్మ్. బట్ ఆ బిగ్సీ వచ్చే ఆలోచన అంటే ఇలాగ ఆంజనేయ స్వామి వెళ్తూ ఫోన్ పడిపోతే ఏ ఫోన్ కావాలి నాయనా అంటే, లేదు ఇది అంటే మొత్తం అంటే ఆ చిన్న పాయింట్‌కి మీరెంత బ్రెయిన్ అవును. పెట్టి పని చేశారనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది. హ్మ్. అది మీరు చాలా అంటే చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని హ్మ్. వాడేదో జస్ట్ ఆడియో ఏదో చేసేసి హ్మ్. మనకి మామూలుగా కమర్షియల్ అవును. సినిమాలో జిమ్మిక్కుల్లాగా ఇది ఐడియా నచ్చేసిందిరా తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఉంటే అయిపోయేదక్కడ. అదే. కానీ అలా కాదు కదా! చూపించారు. అదొకటుంది సార్. అండ్ ఇంకోటి వీడికి అంత నాలెడ్జ్ ఎక్కడుందని చెప్పడానికి ఫస్ట్ హాఫ్‌లో మనం ఆల్రెడీ డ్రామా సీన్ చేసి, ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా సీన్ మీద ఉండి, అందరూ ఒకలాగా ఆలోచిస్తే వీడు దాన్ని ఇంకొకలాగా ఆలోచించాడని కూడా ముందు ఎస్టాబ్లిష్ చేసి అవును. పెట్టాం దానికి. నాట్ జస్ట్ లైక్ ఆ రోజుకి ఏదో ఒకటి వచ్చేసింది చెప్పాడు, అప్పటికప్పుడు. ఐడియా బావుంది కూడా కాకుండా అది ఆడి క్యారెక్టర్‌లో నుంచి లేకపోతే ఆడి హిస్టరీలో నుంచి రావాలది. సో, అది కరెక్ట్. చిన్న చిన్న న్యూయాన్సెసే అవి. హ్మ్. అదేం పెద్ద స్పెసిఫిక్‌గా దానివల్ల సినిమా టర్నింగ్ అంతే సార్. అయిపోయే అంతే. పాయింట్ కూడా కాదు. కానీ వాడి క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటి? హ్మ్. వాడు ఎంతవరకు దాన్ని చేసుకోగలడు అనేదాన్ని మీరు అంటే సినిమా చూస్తున్నామలో అలా ఉంటది. 'నేను లోకల్‌లోనేమో' 'నాని' క్యారెక్టర్ అండ్ 'నాని' అండ్ ఫాదర్ క్యారెక్టర్ మధ్య డైనమిక్స్ ఉంటాయి చిన్న హ్మ్. చిన్నవి. అవును. అంటే చాలా చిన్న న్యూయాన్సెస్. 'పోసాని కృష్ణమురళి' అండ్ 'నానిది' ఫస్ట్ అసలు 'పోసాని కృష్ణమురళి' ఇంట్రడక్షనే భలే ఉంటది. "ఏ బాక్స్ పెట్టావా? అది చేసావా, ఇది చేసావా" అంటే ఆటోవాడు అమ్మో! ఈయనేదో ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటే, "అన్నీ వండావా? ఆ! సరే జాగ్రత్తగా ఎళ్లి టైంకొచ్చేయి" అంటే చిన్న చిన్న సీన్స్‌లోనే అవును. హిలేరియస్ ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంటే ఆ రైటింగ్ అనేది ఎంత జాగ్రత్తగా రాసుకుంటారో క్యారెక్టర్ అంతే సార్. ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఇప్పుడు ఎలా అదే ఉన్నాయి. ఒక మదరు పొద్దున్నే గబగబా లేసి రెడీ అయ్యి, "ఏవండీ ఇదిగో మీ దగ్గర పెట్టాను, ఇది పెట్టాను, పాలక్కడున్నాయి, టీ కావాలంటే ఇక్కడ పెట్టాను, ఫ్రిడ్జ్‌లో ఫుడ్ ఉంది, జాగ్రత్త అండి" అని చెప్పి ఎళ్ళిపోతే, ఆ సీన్‌లో ఏం లేదు. బట్ ఆ సీన్‌ని ఆహ్, ఆహ్, ఇప్పుడు ఇదే ఉంది. సీన్‌గా ఏముంటది ఆళ్ళ మదర్ ఇంట్లో పని చేస్తది, నాన్న ఇంట్లో ఉంటాడు. ఈడు బయటికెళ్ళేసరికి ఆడొచ్చి, "నానమ్మ నేను పాస్ అయ్యానంటే ఊరుకో, నువ్వు పాస్ అవ్వడం ఏంటి" ఇది పాయింట్. బట్ దాన్ని ఇందాక నేను చెప్పాను చూసారా? ఎయిదర్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. లేదా ఎండింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఆ నోట్‌లోనే అది రివర్స్ చేసి కాన్షియస్‌గా దాన్ని టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. చిన్న బిట్ అయినా కూడా అలా చేసింది అదే సార్. అలా చాలా ఉంటాయి. అంటే అంతే. 'నేను లోకల్‌లో' ఉంటది. 'హలో గురు ప్రేమ కోసంలో' కూడా ఉంటాయి ఉంటాయి. అలాగా హీరో క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ గూడా. యాహ్! అయితే మీరు ఒప్పుకోకపోయినా థింగ్ ఏంటంటే కొన్ని అంటే స్పెసిఫిక్‌గా 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో గాని, లేదంటే 'నేను లోకల్' సినిమాలో గాని కొంచెం ఈ హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టే సీన్స్ అది కొంచెం ఎంత కమర్షియాలిటీ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట కాన్షియస్ డెసిషన్ అనేది ఉండిందా అది? ఉంటది సార్. అంటే ఒక్కటి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పాలంటే ఎవ్ ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క అప్రోచ్ ఉంటది సార్ అమ్మాయిల పట్ల. నేను స్టార్టింగ్‌లో కొంచెం హార్ష్‌గా వెళ్తా. హార్ష్‌గా అంటే ఎలాగైనా కావాలి ఆ పిల్ల అనడానికి వాడే ఎదవ వేషాలేస్తాడు.
రెగ్యులర్ నార్మ్స్‌లో మన అమ్మాయిలతో ఏం మాట్లాడమో అవన్నీ మాట్లాడిస్తా. బట్ అదే అమ్మాయి కోసం వాడు సెకండ్ హాఫ్ మొత్తం నానా అన్నీ వాడు దాని కోసమే పడతాడు. వాడు ఏడ్చినా, ఆడు కింద పడినా, ఏం చేసినా, లెగిసినా అదే అమ్మాయి కోసం పడతాడు. ఇప్పుడు అది మీరన్నట్టు డైనమిక్స్‌లో భాగమే సార్. ఎవడైతే వి వీడికి బాధ్యత ఉందా ఇంత అని ఫీల్ అయినోడు బాధ్యత తీసుకోవడంలో కూడా అది ఒక యాంగిల్. హ్మ్. ఇప్పుడు వీడు ముందు నుంచి నిజాయితీగా నాకు మీరంటే చాలా గౌరవం అండి. లాస్ట్ టైమ్ మీరు దీపం పెడుతున్నప్పుడు నాకు చాలా అనిపించింది. అదే దీపం మా ఇంట్లో పెడితే బాగుండు అనిపించింది. ఈ టైప్‌లో ఫస్ట్ నుంచి అదే ఉందనుకోండి సార్. సినిమా చివరిదాకా అదే ఉంటది. కరెక్టే అది. సో, అది నేనేమంటాను మన సినిమా ఎక్కడ ఆపుతున్నామో బట్టి మనం ఎక్కడ మొదలుపెట్టాలి. ఇది అన్‌సెడ్ ఆర్క్ ఇది. మనం స్పెసిఫిక్‌గా ఒక ఆర్క్ లాగా కాకపోయినా ఎవడైతే ఇప్పుడు సినిమా చూస్తాం వల్ల అమ్మాయిని చూసి ఏంటే గీంటే అన్నవాడు నువ్వు అది ఆ పిల్ల హాస్పిటల్‌లో ఉంటే ఇటు రోడ్డు మీద పడి ఏడుస్తాడు. అక్కడికొస్తాడు. ఈడు లవ్ వదిలేస్తాడు. ఏదన్నా చేస్తాను. ఎవడినన్నా పట్టుకుంటాను. పిల్లని బతికించండి సార్. అక్కడి వరకు వీడిక్కడ మొదలెట్టినోడు అక్కడి వరకు రావాలంటే ఆ జర్నీ ఒకటుంటది చూసారా? మీరు మీరు మళ్ళీ చూడండి. సినిమా స్టార్టింగ్ 5 సీన్‌లో ఉన్నట్టు హీరో, 5 సీన్‌లో బిహేవ్ చేసినట్టు హీరో, చివరిదాకా కంటిన్యూషన్‌గా ఏ 5 సీన్‌లోను అలా ఉండడు సార్. మీరు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకి ఆ అమ్మాయి ఈడికి ఓకే అయ్యి ఉంటది కదా! లవ్ చేసింది ఓకే అని. ఆ ఓకే అయిన అమ్మాయితో ఈడు ఫస్ట్‌లో బిహేవ్ చేసినట్టు ఇప్పుడు బిహేవ్ చేయడు. హ్మ్. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉండుంటే ఆ అమ్మాయిని ఆడు ఎలాగన్నా మాట్లాడొచ్చు. పడిపోయిన అమ్మాయితో మనం ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. నాలాంటి గాలోడికి ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి వచ్చిందన్న బాధ్యత మీరు వద్దన్నా కనిపించినా కనిపించకపోయినా సినిమాలో అయితే డెఫినిట్‌గా పోర్ట్రే చేస్తాం. హ్మ్. ఫస్ట్ 5 సీన్‌లో ఉన్నట్టు నెక్స్ట్ 5 సీన్‌లో హీరో ఉండడు సార్. మీరు కొలతేసి చూసుకోండి. నెక్స్ట్ 5 సీన్‌లో ఉంటాడు. నెక్స్ట్ 5 సీన్‌లో ఉండడు. అతను ఆ అమ్మాయికి ఇచ్చే గౌరవం, ఆ అమ్మాయి కోసం పెట్టే ఎఫర్ట్స్‌లో మార్పు అలా ట్రాన్సిషన్ వస్తదది. ఓకే. దీనికి సంబంధించి మీరు కొంచెం క్రిటిసిజం ఎదుర్కొన్నారు గదా! క్రిటిసిజంని అసలు మనం పట్టించుకుంటే అసలు ఇండస్ట్రీలో మనం బతకలేం సార్. అంటే అట్‌లీస్ట్ ఇన్‌పుట్స్ అనేవి ఎప్పుడు అసలు తీసుకోలేరా? సార్ ఇప్పుడు మేము మేము వరుసనే కంటిన్యూయస్‌గా సక్సెస్‌లు ఉన్నాయి సార్ మాకు. మాకుండాల్సినంత గౌరవం మాకు డెఫినిట్‌గా లేదు. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా ఎక్కడో 'రేటాంతమూర్తి' గారు ఎలాంటి సినిమాలు చేశారన్నది పక్కన పెడితే సక్సెస్సే ఇక్కడ మాట్లాడుద్ది అని. ఎలాంటి సినిమాలు చేశారు అంటే మేము మానభంగాలు చేసే సినిమాలు చేయలేదు. మర్డర్‌లు చేసే సినిమాలు చేయలేదు. రక్తపాత సినిమా అంతా 1,00,000 మందిని నరికేసిన హీరో కథ మనం చెప్పలేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక నాన్నకి, కొడుక్కి, అమ్మకి, కొడుక్కి, అమ్మాయికి, హస్బెండ్‌కి లేకపోతే ఇతను పెళ్లి చేసుకునే వాళ్ళకి మధ్యలో మేము రిలేషన్‌ల గురించి మాట్లాడాము. వాళ్ళ ప్రయారిటీస్‌ల ఇంపార్టెన్స్‌ల గురించి మాట్లాడాం తప్ప ఎక్కడ తప్పు సినిమా చేయలేదు. అవును. అండ్ నేను రాసిన ఈ 5, 6 సినిమాల్లో నాకు తెలిసి ఒక్క బూతు జోక్ నేను రాయలేదు సార్ ఈరోజు వరకు. హ్మ్. నేను రాసే ఒకే ఒక్క ఔట్ ఆఫ్ ది బాక్స్ విషయం ఏంటంటే, ఒక్క నడుము సీన్ రాస్తా. అది కూడా ఆల్టర్‌నేట్ సినిమాలో రాస్తా. అది కూడా ఎందుకు రాస్తాను అంటే, ఈ సినిమా కంప్లీట్ నేను ధమాకాలో రాయలే నేను. హలో గురు కానీ వినబోతుందా ధమాకాలో మీకు? రాస్తారు. రాయాలి. కమర్షియల్ సినిమా అంటే. నేను ధమాకాలో రాయలే. ఎందుకంటే, దానికి కాంపెన్సేట్ చేయడానికి ఆ సినిమాలో యాక్షన్ ఉంది. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ రాసి, అందులో ఒక ఫ్యామిలీ స్టోరీ రాస్తున్నప్పుడు, 'మొరారి' లాంటి ఒక సినిమాలో కూడా ఆ అమ్మాయిని మెట్ల మీద నుంచి తీసుకెళ్ళి రూమ్‌లోకెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నేను టెంప్ట్ అయిపోతున్నాను అన్నది ఉంటది. 'నిన్నే పెళ్లాడతా' లాంటి ఓ సినిమాలో కూడా ఉంటది. ఆ రొమాంటిక్ టచ్ ఉంటది. బట్ నేను ఎప్పుడు ఆబ్జెక్టిఫై చేసి, దాన్ని నడుము సీన్ ఇప్పుడు సినిమా చూస్తే వల్ల నడుము సీన్ ఉంటది. అసలు నడుమే కనపడదు అందులో. కరెక్టే. 'హలో గురు'లో వెనకాల నుంచి ఆ అమ్మాయిని చూస్తాడు. ముందు నుంచి ఉండదు. అవును. వెనకాల నుంచి ఏం కనపడదు సార్ నా బొంద? ఏం ఉండదు. బట్ ఆ రొమాన్స్ అనే ఒక ఫీల్‌ని ఆ సినిమాలోకి తీసుకురావటం వల్ల ఒక ఫ్యామిలీ సినిమాలో ఆల్ సెగ్మెంట్స్ కవర్ చేయడానికి నేను తీసుకునే సేఫెస్ట్ పార్ట్ అది. ఒక కంప్లీట్‌నెస్ అండ్ తీసుకురావడానికి. ఈవెన్ ఆ నడుము సీన్‌లో కూడా నేను దాన్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడను. హ్మ్. దాన్ని చూసి వీడు అక్కడ ఏం ఉండదు. అయినా కూడా వీడు బట్ థియేటర్‌లో ఆడియన్‌కి ఇంటెన్షన్ తెలుస్తది. ఆ ఇంటెన్షన్ మీద మాట్లాడే విషయాల మీద జోకులేస్తాం. ఇప్పుడు 'మజాకా'లో కూడా ఒక నడుము సీన్ ఉంది సార్. ఆ అమ్మాయి ముందు ఒక్క మాట కూడా మాట్లాడడు హీరో. హ్మ్. చూస్తాడు, షాక్ అవుతాడు. ఇలా ఉన్నావేంటని వెనక్కి తిరిగొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఉంటది డిస్కషన్. అలానే అక్కడ కూడా మళ్ళీ ఆబ్జెక్టిఫైడ్‌గా ఉండదు. ఈళ్ళొచ్చి గాలిలో చూసి "ఏ ఏమైందిరా" అంటే "చీరకి చీకటికి యుద్ధం జరిగింది నాన్న." "ఆ! జరిగితే అందులో నేను ఓడిపోయాను నాన్న." సో, మీరు అర్థం చేసుకోండి. నేను ఎక్కడ ఒక్క క్రాస్ చేసి ఒక్క మాట ఎక్కడ నా లైఫ్‌లో నేను రాయలేదు సార్. హ్మ్. లేదండి. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా. ఫస్ట్ దానికి అసభ్యత అనేది గౌరవించాలి లేదెప్పుడు గూడా. మమ్మల్ని. హ్మ్. మేము తప్పు సినిమాలేం చెప్పట్లేదు.
సినిమాలో తప్పులు చెప్పట్లేదు. మంచిగా చెప్తున్నాం. నరికే సినిమా అంతా నరికి లాస్ట్‌లో వచ్చి తప్పు అంటలేదు మేము. ఓకేనా? మేము ఉన్న దాంట్లో బెటర్ మంచి సినిమానే చేస్తున్నాం కదా! హెల్తీ సినిమా చేస్తున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఎమోషనల్ చేస్తున్నాం. పాయింట్ ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఇప్పుడు అర్జెంట్‌గా ఇండస్ట్రీని ఎక్కడ తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు. లేదులెండి. ఇది హ్మ్. ఇది నెవర్ ఎండింగ్ డిస్కషన్ ఇది. యాహ్! ఎందుకంటే మీరనే కాదు. అంటే రీసెంట్‌గా మీరు అనిల్ రావిపూడి కూడా ఆన్ స్టేజ్ ఆయన హ్మ్. నేను ఒక 8 బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాను. హ్మ్. ఇన్ని 100,00,00,000 సినిమాలున్నాయి. ఇన్ని $1 మిలియన్ సినిమాలున్నాయి. బట్ స్టిల్ నాకు కావాల్సిన రెస్పెక్ట్ రావట్లేదు. నేను ఒక సినిమా తీస్తున్నానంటే దాని రిజల్ట్ ఏంటో అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. హ్మ్. అంటే ఒక హిట్ అవుద్ది అన్న ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అటు మీడియాలో గాని ఎక్కడ కూడా కనబడట్లేదు. హ్మ్. సో దాని రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు అని చెప్పి ఆయనే చాలా ఓపెన్‌గా ఇంకోటి చెప్పిందేంటి ఆయన నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్‌లు, ఈ సినిమాటిక్ ఈ ఎలివేషన్స్ ఇవన్నీ ఈ పెద్ద పెద్దోళ్ళు మాట్లాడే మాటలు నాకు తెలీదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకడు ఎంటర్‌టైన్ అవ్వాలి. అదే హ్మ్. నాకు తెలిసిన సినిమా. అదే తీస్తా అని చెప్పి అన్నాడు. సో ఇంక అంతకు మించి ట్రూ టు ద కోర్ అనేది ఇంకేముంటది దానికి? హ్మ్. సో ఇప్పుడు మీరన్నా అవును. అంతే. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. నాకు తెలిసింది. నాకిదొచ్చు. హ్మ్. నేను ఇందులో స్ట్రాంగ్. నేను ఇంకోటి తీయాలనుకుంటుంటే మేకర్స్ ఎవరైతే అంతే. ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ మీ నుంచి కోరుకున్నది ఎంటర్‌టైన్‌మెంట్ అనే అది దాని బయటికి రానిట్లేదు తప్పితే మీకు ట్రై చేయాలని ఉంటుంది. సో, ఈ రెస్పెక్ట్ అనేది ఎక్కడ ఇదవుతుంది అంటే గనక ఐదర్ ఒకటనుకోవచ్చు ఏంటంటే ఈ బిగ్గర్ సక్సెస్. హ్మ్. అంటే ఈ మిడ్ రేంజ్ సక్సెస్‌లకొచ్చే సార్ రెస్పెక్ట్ ఇప్పుడు ఇంకోటి వేరుంటది. చెప్తా సార్. మేము సినిమా చూస్తామని చేసాం సార్. హ్మ్. ఆ హీరోకి ఆ రోజుకి బిగ్గెస్ట్ హిట్ అది. హ్మ్. తర్వాత సినిమా గాని. 'హలో గురు' తప్ప నాకు తెలిసి ఈ రోజు వరకు మేము ఎవరితో పని చేసినా ఆ హీరోకి ఆ రోజు కెరియర్ బెస్ట్ సక్సెస్‌లే ఇచ్చాం. అవును. 'ధమాకా' లాంటి సినిమా 100,00,00,000 చేసింది. ఇంకేంటి బిగ్గర్ అంటే బిగ్గర్ సక్సెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, అది ఇప్పుడు 'రాజ్ తరుణ్‌కి' అప్పటికి 'సినిమా చూపిస్తున్నావా' సినిమా టైంకి 'రాజ్ తరుణ్‌కి' అది సార్ బిగ్గెస్ట్ సక్సెస్. రేషియో వైస్ కూడా సార్ మన హ్మ్. బడ్జెట్ 'సినిమా చూపిస్తాం 3లో' చేసాం సార్. అది 12 చేసింది. హ్మ్. ఆ రోజుకి అది చాలా చాలా బిగ్గెస్ట్ పెద్ద విషయం. హిట్. అవును. 4 టైమ్స్ సార్. ఆ సినిమా గాని, బిజినెస్ గాని అదంతా అప్పట్లో ఒక సెన్సేషన్ యాహ్! అది. మొత్తం ఓపెనింగ్ సార్. ఆ సినిమాకి ఓపెనింగ్ బీభత్సమైన ఓపెనింగ్ తీసుకుంది సార్ ఆ సినిమా. అవును. లేదు ఆ సినిమాకి ప్రమోషన్స్ గాని అన్నీ యాహ్! చాలా ఇదిగా ఉన్నాయి. ఆ టైంకి ఏంటంటే, ఇంకొకటి అప్పటికి 'ఉయ్యాల జంపాల' సినిమాకి 'రాజ్ తరుణ్' అండ్ 'రవికాంత్' కోరుకున్న ఇమేజ్ వేరు. హ్మ్. కంప్లీట్ అదొక ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్ అది. ఒక ఎమోషనల్ టైప్. ఒక ఎంటర్‌టైనర్ ఆ ట్రైలర్ నుంచే సినిమా చూపిస్తున్నామా ఆ బజ్ తీసుకొని యాహ్! వెళ్ళింది. యాహ్! సో, ఆ సక్సెస్ అనేది 100% అది సక్సెసే. కాకపోతే ఏంటంటే, మీరన్నట్టే గుర్తించట్లేదు దాన్ని హ్మ్. జనాలు. సో, ఆ గుర్తింపు అనేది ఎప్పుడొస్తది అనేది ఇంకా ప్రస్తుతానికి సమాధానం లేదు. సార్ మీరు మా సినిమాలు థియేటర్‌లో చూసుంటారు. హ్మ్. నాకు తెలిసి కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఒక బిగ్గెస్ట్ స్టార్ సినిమాలకి మార్నింగ్ షో, బెనిఫిట్ షోలకి ఎలా అరుస్తారో అలా అరుస్తారు సార్ మా సినిమాల్లో. మీరు చూసారా లేదా యాహ్! ఎప్పుడన్నా? యాహ్! ఎందుకంటే మీకు కంటిన్యూయస్ లాఫ్టర్ ఉంటది. కంటిన్యూయస్ ఆడియన్స్‌ని గిల్లేలాగా విషయాలుంటాయి. 'ధమాకా' సినిమా గాని, 'నేను లోకల్‌కి' గాని, 'సినిమా చూపిస్తున్నాం' గాని, 'సినిమా చూపిస్తున్నాం'కి పక్క సినిమాలో ఒక సూపర్ స్టార్ సినిమా ఆడుతుంటే, పెద్ద హీరో సినిమా ఆడుతుంటే, మన సినిమా 'సత్య' కమెడియన్ 'సత్య' పరిగెట్టుకుంటూ పక్క థియేటర్‌కి వెళ్తే, ఆ థియేటర్‌లో పెద్ద పెద్ద అరుపులు వినపడతాయంట. అయ్య బాబోయ్! ఆ సినిమా అని పక్క థియేటర్‌లోకెళ్తే ఇది సూపర్ స్టార్ సినిమా. మీరు 'సత్యని' అడగండి. హుహు. మా సినిమాలకి పబ్లిక్ రియాక్షన్, క్రౌడ్ అరుపులు ఎక్కువుంటాయి సార్. బట్ అది నో వన్ నోటీసెస్. ఇప్పటివరకు ఎందుకు చెప్పరో, ఎవరు చెప్పరో నాకు అర్థం కాదు సార్ అది. మీరు మీరు నేను చెప్తుంది రాంగా కాదా? మీరు లేదు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు నాకు తెలిసి. ఆబ్వియస్‌గా. అంత అరుపులు, అంత కేకలు లేదా అంత నవ్వులు, కంటిన్యూయస్ నవ్వులు మీరు వేరే ఏ సినిమాలో కూడా నాకు తెలిసి మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుండరు. చాలా తక్కువ మైన్యూట్ నాకు హ్మ్. తెలిసి. ట్రూ దట్ అది. 'నేను లోకల్' అండ్ 'హలోనా' ఒకటే 'హలో టైంలో గురు.' రిలీజ్ అయినయి? కాదు. 'నేను లోకల్‌తో' పాటు నాకు తెలిసి 'ఎంసీఏ హలోనా' లేదంటే 'నేను లోకల్' హలోనా ఒకటే టైంలో రిలీజ్ అయినాయి. 'ఎంసీఏకి' దీనికి 6 నెలల తేడా ఉంది సార్. అయితే 'నేను లోకల్' అండ్ 'హలో' అనుకుంటా. హ్మ్. థింగ్ ఏంటంటే 'ఎంసీఏ' సినిమా రిలీజ్ అయింది. అది 'నాని' కెరీర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆ సినిమా. హ్మ్. అయితే ఆ సినిమా తర్వాత నెక్స్ట్ రోజు 'అఖిల్ హలో' రిలీజ్ అయింది. హ్మ్. సో 'అఖిల్ హలో'కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అసలు 'నాగార్జున' గారు కూడా చాలా హ్యాపీ ఆ టైంకి. హ్మ్. మా అబ్బాయి ఇంకా సెటిల్ అయిపోయాడు. అంటే అప్పటిదాకా ఆయన పాపం అఖిల్‌ని ఎప్పుడు కూడా ఎంట్రీ అని హ్మ్. చెప్పేసి ఏడిపించేవారు కదా! సో, సెట్ అయిపోయాడని చెప్పి అనుకున్న టైంలో 'ఎంసీఏకి' చిన్నపాటి నెగటివిటీ వచ్చిందనమాట. అంటే సేమ్ టెంప్లేట్ సినిమానే పెద్ద ఏం హ్మ్. లేదని. కట్ చేస్తే 'ఎంసీఏ' బిగ్గెస్ట్ హిట్ అయింది. 'హలో' అనేది అంటే కమర్షియల్‌గా ఎంతవరకు వైబుల్ అయింది అనేది పక్కన పెట్టేస్తే బట్ క్రాస్ చేయలేకపోయింది ఆ సినిమా. యాహ్! సో, కమర్షియల్ సినిమా వాల్యూ అది. అంతే. సో, దాన్నెప్పుడు అంటే దీంతో ఇది కంపేర్ చేసి ఇది బ్యాడ్, ఇది తక్కువ, ఇది ఎక్కువ అన్న అసల అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెక్కలు పనిచేయవు ఇండస్ట్రీలో. అంతే. ఎప్పుడు ఏది వర్కౌట్ అవుద్ది అనేది అసల
ఎవ్వరూ ఊహించలేరనమాట. హ్మ్. దాని సార్. అయితే ఇప్పుడు ఇంకొకటి మీ రైటింగ్ విషయంలో హ్మ్. కంప్లెయింట్ అని అనగానే మీరు ఒప్పుకున్నారది. చెప్పండి. ఒకటే రకమైన కథని నేను 3, 4 సార్లు 3, 4 వెర్షన్‌లు చెప్తుంటాను నేను. ఇప్పటిదాకా తీసిన వరకు అదే అని హ్మ్. చెప్పేసి మీరింతకు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో గూడా చెప్పారు. అది మజాకా విషయంలో ఎంతవరకు మారింది? లేదంటే కంటిన్యూ అయిందా? అంటే సార్ ఎప్పుడు నేను అదే చెప్తున్నా సార్. కావాలని ఎవరు ఒకటే కథ ఉంది. ఈ కథ తిప్పి తిప్పి చెప్దామని ఎవరు అనుకోరు సార్. దరిద్రంగా అవి ఎక్కుతాయి ఫాస్ట్‌గా. అవి ఎక్కుతున్నప్పుడు మనం ఆపలేని సిట్యుయేషన్ వరకు వస్తాం. అంటే మన సాచురేషన్ ఇప్పుడు ఈరోజు ఎక్కించడానికి వద్దు అనుకుంటాం. కానీ 100 వద్దుల తర్వాత 101 వద్దు దగ్గర ఆగిపోతాం. సాచురేషన్ పాయింట్ వస్తది ఆ ఫైట్‌కి గూడా. సో, అది పాయింట్. సో, ఇప్పుడు ఇది మామ అల్లుడు కథ కాదు 100%. హ్మ్. ఇది వేరే కథ. ఫాదర్ అండ్ సన్ కథ. మీరు సినిమాలోకెళ్ళిన తర్వాత మెయిన్ కోర్ కథ వేరేది ఒకటుంటది. అది ఇప్పుడు మనం ఓపెన్ చేయలేం కాబట్టి మనం చెప్పలేం. ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడానికి మాత్రం ఒక ఫాదరు అంటే సినిమా స్టార్ట్ అయ్యేది ఒక ఫాదరు, సన్ను ఇద్దరు ఉంటారు. 25 ఏళ్ల నుంచి బ్యాచిలర్స్‌గా ఉంటారు. ఆళ్ళిద్దరికి ఒక ఫ్యామిలీ లేదన్న ఫీలింగ్. ఆళ్ళు ఫ్యామిలీ తెచ్చుకోవడం కోసం ఓ ఫాదర్ అండ్ సన్ ఏం చేశారన్నది కథ ఉంటది. అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. బట్ దానికోసం ఏ హడ్డిలు దాటాల్సి వస్తదనేది మెయిన్ కథ. సో, అది ఆయనతో సంబంధం ఉండదు. ఇది వేరే వేరే విషయం. నాకు తెలిసి ఇలాంటి విషయం మీద రాలేదు. ఎక్కడ ఎప్పుడు రాలేదు. అని నేను అనుకుంటున్నా. హ్మ్. త్రినాథరావు గారు గూడా అదే చెప్పారనమాట. అంటే మీరు చెప్పిన పాయింట్‌ని ఆయన కొంచెం ఇంకా సింగిల్ పాయింట్ ఏం చెప్పారంటే, ఒక ఇంట్లో ఆడోళ్ళు లేని ఒక ఫ్యామిలీ హ్మ్. ఓ ఫ్యామిలీ ఫోటో కావాలనుకుంటారు. అంతే. అదే. ఓ ఫ్యామిలీ ఫోటో కావాలనుకుంటారు. దానికోసం కథ అంతే. సో, అంతే. ఆ ఫ్యామిలీ ఫోటో సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు ఎన్ని అనేది, కష్టాలు పడ్డారో. ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటనేది ఆయన ఇచ్చిన వివరణ దానికి. యాహ్! ఓకే. అయితే మీకు ఎలాగో అంటే మీరు ఫస్ట్ నుంచి గూడా మోస్ట్‌లీ కొలాబరేట్ అయింది త్రినాథరావు గారితోనే. హ్మ్. మీరు ఈ విషయంలో ఒక రకంగా లక్కీ అని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే చాలా మంది రైటర్స్‌కి ఉండే కంప్లెయింట్ ఏంటంటే క్రెడిట్స్ ఇవ్వరని. హ్మ్. లేదంటే మా పేరు ఎక్కడ కూడా తీసుకోరు అని చెప్పేసి. ఎందుకంటే కొరటాల లాంటి ఒక రైటర్ ఆయనే చాలా పబ్లిక్‌గా లేదు అసలు నాకెప్పుడు క్రెడిట్స్ ఇవ్వలేదు. నా నా కథలే తీసుకొని ఇది చేసేసారని చెప్పేసి అట్లాంటి ఉన్న ఇండస్ట్రీలో ఈ త్రినాథరావు గారు ఆల్మోస్ట్ ఈక్వల్ క్రెడిట్స్ ఇస్తా ఉంటారు. ఆయన స్పెసిఫిక్‌గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా లేదండి నేను ఇప్పుడు నా సినిమా సక్సెస్‌లో నా పాత్ర ఎంత ఉంటదో ప్రసన్న కుమార్ పాత్ర కూడా అంతే ఉంటుంది. స్పెసిఫిక్‌గా ప్రతిరోజు షూటింగ్‌లో ఉంటాడు తను. ఏదో 1, 2 తప్పితే మోస్ట్‌లీ 99% తను షూట్‌లో ఉండి ప్రతి సీను తను రాసింది నేను ఎలా తీస్తున్నానా లేదా అని మాత్రం కంపల్సరీ చెక్ చేసుకుంటా ఉంటాడని చెప్పేసి అంటారు. సో, మీరు ఈ విషయంలో మీరు ఎంత లక్కీగా ఫీల్ అవుతున్నారు? సార్ లక్కీ అనే యాంగిల్ నేను మాట్లాడను గానీ సార్. హ్మ్. క్రెడిట్స్ ఇస్తారు, ఇవ్వరు అదొక యాంగిలు. హ్మ్. క్రెడిట్స్ ఇచ్చేలాగా మనం పని చేయటం మన పని సార్. వీడికి క్రెడిట్ ఇవ్వకుండా మనం తప్పించుకోలేం అన్న రేంజ్‌లో పని చేయడం మన పని సార్. మన పని తప్పించుకొని మన క్రెడిట్ ఇవ్వలేదనడం చాలా తప్పని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు 'కార్తీక్ తేడా' అని మొన్న 'తండేల్.' 'తండేల్' సినిమా రైటర్. తను నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్. తను అడిగాడు నన్ను, "ఏంటన్నా అసలు నీకెలా వచ్చింది?" ఏంటంటే నేను ఇదే చెప్పా. వీడి పేరు ఫంక్షన్‌లో మనం చెప్పకుండా, వీడి గురించి మనం చెప్పకుండా, మనం స్టేజ్ దిగలేం. వీడి గురించి మనం మాట్లాడకుండా, ఈ సినిమా విషయం కంప్లీట్ చేయలేం అనే రేంజ్‌లో నువ్వు పని చేయకపోతే నీ గురించి ఎవడు చెప్పడు. ఔట్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ ఔట్ ఆఫ్ మైండ్. హ్మ్. ట్రూ అది. నువ్వు ఎంత పని చేయాలంటే, మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ సినిమా జరగలేదు అన్న విషయం అందరూ నమ్మేంత పని చేయాలి. యాక్ట్ చేయకూడదు. అంత పని చేస్తే ఎవడు సార్ కాదంటాడు? ఎవరు తప్పించుకోగలరు? మీరు తప్పించుకోగలరా? ఈవెన్ మీరు కార్ డ్రైవర్ అయినా సరే, అతని క్రెడిట్ మీకివ్వకుండా మీ కథ చెప్పలేని పరిస్థితిలో అతను పని చేస్తే, మీరు ఎంత పెద్దోడైనా సరే అతని క్రెడిట్ అతనికివ్వాలి. పని మనం చేయకుండా జస్ట్ నేను స్క్రిప్ట్ రాసి వాళ్ళకిచ్చేసి, అప్పుడప్పుడు షూటింగ్‌లో మేకింగ్ చేస్తున్నప్పుడు ఫోటోల కోసం, వీడియోల కోసం ఎళ్లి, మళ్ళీ ప్రీ రిలీజ్‌లోకొచ్చి మైక్ పట్టుకొని నీ గురించి ఎవడు చెప్పడు. ఎందుకంటే నువ్వేం చేసావో ఎవడికి తెలీదు. హ్మ్. నువ్వు బ్యాక్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్‌లో స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో, స్టోరీ డిస్కషన్ రూమ్‌లో నువ్వు 100 మాటాడుండొచ్చు. నువ్వు 100 కత్తులు తిప్పుండొచ్చు. కానీ సెట్‌లోకొచ్చిన ఏ ఆర్టిస్ట్‌కి నువ్వు ఏ కత్తి తిప్పావో తెలీదు. ఆడి దగ్గర ఏముంది? ఆ డైలాగ్ ఏం చెప్పాడు? అది ఎవరు చెప్పించుకున్నారు? దానికి ఎవడు ఎఫర్ట్స్ పెట్టారు? ఒక మ్యూజిక్ డైరెక్టరు అతనికి నువ్వు స్టోరీ డిస్కషన్ రూమ్‌లో ఏం చేసావో తనకనవసరం. వీళ్ళందరిలో అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పించుకోవడానికి మనం పని చేయడం కాదు. మనం పని చేయాలి. సినిమాకి పని చేయాలి. హ్మ్. నా పని ఇది అని నీ పని దగ్గర నువ్వు ఆగిపోతే, ఆ పని వరకు మాట్లాడితే మాట్లాడొచ్చు. అది కూడా ఎప్పుడు ఇంకా రైటర్ విషయం అయితే, రైటర్ పని అందరి పని మొదలెట్టక ముందే ఆగిపోద్ది సార్. అవును. మనం ఉద్దేశంతోనే మనం ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ పని చేస్తారు. చేయటం. సో, ఇది కంప్లీట్ అయ్యే టైంకి మర్చిపోతాం.
ఇవాళ పొద్దున మా ఆన్‌లైన్ ఎడిటర్ నాకెక్కడో కనిపిచ్చాడు. ఆన్‌లైన్‌లో ఎక్కడో కనపడ్డాడు. మేము ఆన్‌లైన్‌లో పని చేస్తున్నప్పుడు తమ్ముడు సినిమాకి మనం కలిసి ఎళ్దాం. అందరం కలిసి ఫస్ట్ రోజు మీరుండాలి. ఇంత కష్టపడ్డారు అన్నాను. ఇవాళ మర్చిపోయాను నేను. ఆన్‌లైన్‌లో అతను కనపడకపోయుండుంటే ఈరోజు అతని స్టేటస్ చూడకపోయుంటే అతన్ని మర్చిపోయాను నేను. కానీ ఆన్‌లైన్ అతను లాస్ట్ ఎడిట్ చేసి 20 డేస్ కూడా అవ్వలేదు. 10 డేస్, 15 డేస్ కూడా అవ్వలే. మొన్నే కదా మనం సాంగు షూట్ అవును. కూడా చేసాం. హ్మ్. ఈ 10 రోజుల్లోనే అతను ఔట్ ఆఫ్ మైండ్ మనకి. 6 నెలల క్రితం స్టోరీ రాసిన అతని మైండ్‌లో ఎందుకుంటాడు సార్? కరెక్టే కదా! ఫైన్. అంటే మీకు మీకు మీ వరకు అంటే మీరు పని చేస్తున్నారు. హ్మ్. ప్రతిరోజు సెట్స్‌కెళ్తారు ఇదంతా. అయితే ఈ క్రెడిట్స్ సంపాదించుకోవడం అనేది కూడా మీరు పని చేసినందుకే ఇచ్చేస్తే అంటే మీరు పని అవును. చేసినందుకే ఇస్తే అందరికీ రావాలది. కానీ మీ విషయంలో సార్ మాత్రం జరిగింది. సెట్‌లోకెళ్ళి కూర్చొని హ్మ్. రాసి ఇచ్చేసి వచ్చేసేవాళ్ళు తప్ప, సెట్‌లోకెళ్ళి ప్రతి డైలాగు నేను అనుకున్నట్టు వస్తుందా? రావట్లేదా? ప్రతి సీను నేను ఓకే. వస్తుందా? రావట్లా? అనే రైటర్ నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు సార్. ఔట్‌రేట్ చెప్తున్నా. పెద్ద స్టేట్‌మెంట్ ఇది. ఔట్‌రేట్ చెప్తున్నా. హ్మ్. లేడు. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ లేడు. అంటే అసలు అసలు ఫస్ట్ రైటర్‌లే లేరు. అది. ఫస్ట్ పాయింట్. ఉన్న రైటర్లు ఎవరు అంటే వాళ్ళు ఎళ్లరు, నేను ఎళ్తన్నా అని క్రెడిట్ గురించి చెప్పట్లేదు నేను. నేను అంటున్నా మీరు అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు రైటర్ రాసింది చివరి వరకు తెచ్చుకునేలాగా ఉంటే నడిచేది కొంతమంది కుదరొచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. బట్ నాకిది ఇష్టం. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎళ్ళరు. నేనెళ్తాను. అది నా ఇంటెన్షన్ హ్మ్. కాదు. మీరు అడిగిన క్వెషన్‌లో అయితే అందరికి రావాలన్నారు కదా! అందరికి ఎందుకు రావట్లేదంటే అందరూ ఎళ్ళట్లేదు. అది ఆన్సర్. కరెక్టే. యాహ్! సింపుల్ ఆన్సర్ బేసిక్‌గా చెప్పాలంటే. అంటే మీరు ఒక పాత ఒక ఒక వీడియోలో చెప్తున్నారు. నేను ఒక డైరెక్టర్‌గా చాలా బ్యాడ్ అసల. నాకొక ఫ్రెండ్ ఒక ఈవెంట్ ఇస్తే నేను దాన్ని చెడగొట్టేసుకున్నాను. ఆ! అసలు తీయడం రాదు నాకది. అనవసరంగా ఆడు నాకు 1,50,000 ఇస్తే నేను ఇంకో 1,00,000 అప్పు చేసి ఒక 3,00,000 అప్పు అయిపోయింది నాకది. చాలా ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి. సో, ఆ భయం వల్లేనా మీరు అప్పటిదాకా డైరెక్టర్‌గా అవ్వలేదు? అది అప్పుడు సార్. అప్పుడు నేను ఏ షూట్ చేయలేదు. బట్ నాకు రైటింగ్ పట్ల గాని, నాకున్న కన్విక్షన్ పట్ల గాని అందరూ ఆ రోజుకి ఆళ్ళు నమ్మి నన్ను చేశారు. బట్ కన్విక్షన్ వేరు, క్రాఫ్ట్ వేరు. హ్మ్. అప్పటికి నేను ఒక సినిమాకి కూడా పని చేయలేదు. గట్టిగా మాటితే షూటింగ్ కూడా చూడలేదు. హ్మ్. బట్ నాకుండే నేనేదన్నా చెప్పిన విషయంలో గాని, చెప్పిన కథలో గాని, ఒక సీన్ చెప్పిన విషయంలో గాని ఉండే కన్విక్షన్ మీద ఇతను చేయగలడని ఇచ్చారు. బట్ నేనెళ్ళిన తర్వాత ఒక సీన్‌కి ఎన్ని షాట్లు పడతాయి? ఏ సీన్‌కి ఎన్ని షాట్లలో తీయాలి? ఏ సీన్ ఎలా కట్ అయితే, ఏ సీన్ తర్వాత ఎలా ఓపెన్ చేయాలి? దీనికొక క్రాఫ్ట్ ఉంది. అది నాట్ ఎన్ ఈజీ టాస్క్. అంటే ఊరికే ఒక వైట్ షాట్ పెట్టాము, 2 క్లోజులు తీసాము, ఒక మిడ్ తీసాము, 2 సజెషన్‌లు తీసాము, ఆబ్జెక్ట్‌లు క్లోజులేసాము. అది కాదు. దాన్ని మించిన క్రాఫ్ట్ ఒకటుంది. అది ఆ రోజుకి మనకు తెలీదు. హ్మ్. కానీ ఆ రోజుకి తెలీదని ఒప్పుకోవడానికి ఒప్పుకునేంత మెచ్యూరిటీ కూడా మనకు లేదు. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమనుకుంటాం సార్, మనం తెలియనిది మొత్తం 10 సినిమాలు చూసి మొత్తం మనకు తెలుసే అనుకుంటాం. ఆ రోజు మనకి ఏమీ తెలీదన్న విషయం తెలుసుకోవడమే నాలెడ్జ్. అవును. సో, ఆ రోజుకి నాకు తెలియక పాడు చేశానది. బట్ ఇంత ఎక్స్‌పీరియన్స్‌లో గెయిన్ చేసుంటాం. బట్ ఇంటెన్షన్ ఏంటంటే సార్, నేను మేకప్ ఏసుకున్న ప్రతి వాడికి హీరో అయిపోవాలని ఉంటది సార్. రైటింగ్ వచ్చిన వాళ్ళకి డైరెక్టర్ అయిపోవాలని ఉంటది. కెమెరా పట్టుకున్న వాళ్ళకి డైరెక్టర్ అయిపోవాలంటది. మేకప్ ఏసుకున్న వాళ్ళకి అల్టిమేట్ ప్లేసు హీరో. హ్మ్. టెక్నీషియన్స్‌కి అల్టిమేట్ ప్లేస్ డైరెక్టర్. అట్లా ఆ కరువుతో నేనెళ్ళాలనుకోవట్ల. నాకు ఇప్పుడు నేను ఒక ఈ కథ నేనే చెప్పాలి అన్న స్వార్థం నాకొచ్చిన రోజు మాత్రమే సినిమా చేద్దాం అన్నది ఉండాలి. అండ్ చాలామంది డైరెక్టర్లు సార్ మీరు వినుంటే ఇండస్ట్రీలో ఒక 50% మంది డైరెక్టర్లు ప్రొడక్షనోడు సరిగ్గా భోజనం పెట్టలేదు, ప్రొడక్షనోడు సరిగ్గా టీ ఇవ్వలేదని డైరెక్టర్ అయినోళ్ళు ఎక్కువ మంది ఉంటారు సార్. ఆ రెస్పెక్ట్ నాకు కావాలని అయినోళ్ళు. నాకది నచ్చలేదండి. ఆ ప్లేస్‌లో నేనుంటే అని విన్నవాళ్ళు నేను ఇన్ని కథలు విన్నా. ఆడి కోసం నేను డైరెక్టర్ అవ్వకూడదు. నా కోసం అవ్వాలి. డైరెక్టర్‌కి ఇచ్చే గౌరవం కోసం నేను అవ్వకూడదు. డైరెక్టర్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ కోసం నేను అవ్వకూడదు. నేను మా వైఫ్ మీద ప్రేమతో ఎళ్ళాలి. సినిమా హీరోయిన్ మీద ప్రేమతోనో, పక్కింటావిడ మీద ప్రేమతోనో ఎళ్ళకూడదు. ఓకే. అంటే ఇన్నాళ్ళ అంటే ఈ 6, 7 సినిమాల రైటింగ్‌లో ఎప్పుడు ఆ స్వార్థం రాలేదా? నేను నా సామిరంగా నేను చేద్దాం అనుకున్నాను. హ్మ్. బట్ అది బడ్జెట్‌లు వైస్ నేను చేస్తే నేను ఒకలా చేయాలనుకున్నాను. అది రకరకాల కన్‌స్ట్రెయింట్స్‌లో అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అలా అని ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే,
ఆ సినిమా ఆగింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇంకో సినిమాకి ఇంకో హీరో దగ్గరికెళ్ళి నన్ను ఆ సినిమా ఆగిన తర్వాత నేను పనిచేసిన హీరోలే "నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఇమ్మీడియేట్ సినిమా పెట్టుకో నేను చేస్తాను" అని పిలిచిన ఇద్దరు, ముగ్గురు పెద్ద హీరోలున్నారు. హ్మ్. అది పోయిందని మళ్ళీ నేను నేను అది నాదొక మైండ్ సెట్ సార్ అది. నేను అది పోయింది గదా! ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇంకో చోట ఓపెన్ చేసి అనౌన్స్‌మెంట్ చేసుకొని నేను గౌరవం దక్కించుకోవాలి. నాకు అందులో గౌరవం లేదు. నాకు నచ్చిన సినిమా, నాకు ఈ సినిమా ఇప్పుడు ఈ కథ నేను చెప్తే బావుండు అనిపించిన రోజు, నేను చెప్తే ఫస్ట్ నా మీద గౌరవం ఉంటది. హ్మ్. ఊళ్ళో వాళ్ళు నన్ను గౌరవిస్తే నాకేమొస్తది సార్? ఫస్ట్ నా మీదే నాకు గౌరవం లేనప్పుడు. సో, జేబ్ సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటారు. పర్సనల్ సాటిస్ఫాక్షన్. అదే. ఫస్ట్ ఇందాక మేము మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్‌లో కూడా మనకు సినిమా చూస్తానికి ముందు ఒప్పుకోకపోవడానికి ఫస్ట్ నేను కరెక్ట్‌గా ఉండాలి. నేను కరెక్ట్‌గా నేను కరెక్ట్‌గా లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఇంకా? ట్రూ దట్. అంటే అది ఆ డిగ్నిటీ అండ్ క్యారెక్టర్ అనేది ఉండాలి. అంతే సార్. ఎవరికైనా సరే. హ్మ్. అది ఉన్నప్పుడే పర్సనల్ గ్రోత్ ఉంటది. హ్మ్. నువ్వు ఎంత మంచిగా ఎంత ఎదిగావు ఇయన్నీ పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌తో పాటు ఇంటిగ్రిటీ అనేది ఉంటుందో, హ్మ్. మెయింటైన్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా సక్సెస్ అనేది వస్తది. అవును. అదైతే కరెక్ట్. అయితే నాచామరంగా కంటే ముందు గూడా మీరు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ ఫలానా హీరోకి కథలు చెప్పారు, అసలు కూర్చున్నారు లేదు అని సార్. చెప్పేసి నెవర్ ఎవర్. అంటే చాలా రూమర్స్ వచ్చాయి. స్పెసిఫిక్‌గా రామ్‌కి ఒక ఆ! స్టోరీ చెప్పారని, అసలు చాలా లేదు సార్. ట్రావెల్ చేశారని. సార్ రామ్‌గా నేను సరే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఏ కథ చేసుకోలా. హ్మ్. ఏ కథ గురించి నేను ట్రై చేయలే. నా సామిరంగా కూడా నేను కథే చెప్పి వచ్చేద్దాము, వేరే డైరెక్టర్‌ని పెడదాం అనుకున్నాను. ఆ రోజు నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున గారు నన్ను అడిగిన ఆ మూమెంట్ ఆయన ఆయన చ ఆయన దాని ముందు నాకు 'జీకే' గారు చెప్పారు. అది నాగార్జున గారు ఇలా అడగబోతున్నారు అన్నది. అప్పుడు కూడా నేను ప్రిపేర్ అయ్యి ఎళ్ళాలి. నేను నోకే ప్రిపేర్ అయ్యి ఎళ్ళా. ఓహ్! బట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోంచి లోపలికెళ్తున్నప్పుడు ఆహ్, నాగేశ్వరరావు గారి తాలూకా గ్లాస్ హౌసు అది వెళ్ళి అక్కడ నుంచొని నా మైండ్‌లో ఆ రోజు రన్ అవుతుంది ఒక విషయం. ముందు నన్ను ప్రీఫిక్స్ చేయటం వల్ల ఒక విషయం రన్ అవుతుంది. ఎనకాల రాంగోపాల్ వర్మ గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్లు ఇది ఆయన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ఆ లెగసీ గాని. ఇవంతా నా మైండ్‌లో తిరుగుతూ ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత నాగార్జున గారు అడిగిన అంటే చెప్పిన విధానం గాని నువ్వు చేస్తే ఎందుకు బావుంటదన్న విషయం ఆయన చెప్పిన విధానం గాని, అది గాని బయటికొచ్చిన తర్వాత గూడా నేను ఆయనతో కూడా నాకు టైం కావాలన్నాను. వెనక్కొచ్చిన తర్వాత నా టీమ్‌లో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఆ రోజు ఆ మూడ్ నా చేత నేను చేయాలనుకున్నాను తప్ప నేను ఆ కథ కూడా నేను చేయాలనుకోలే. ఓకే. ఇకపోతే రామ్ గారితో అంటే బయట ఎవరికీ తెలీదు గానీ నేను క్లోజ్‌గా ఉండేది ఎక్కువ రామ్ గారితో సార్. అంటే ఇంటికెళ్ళి కూర్చొని ఒక 4, 5 అవర్స్ కూర్చొని మాట్లాడే ఏకైక హీరో రామ్ నాకు. హ్మ్. ఆయన ఏ కథ విన్నా, ఏది విన్నా ఆయనకు నచ్చినా చేసే ముందు, చేసిన తర్వాత నాతో డిస్కస్ చేసే అలాంటి ఒక హీరో నాకు రామ్. సో, అలాగా మేమిద్దరం ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాని పోస్ట్ మార్టం సెషన్ ఒకటుంటది మాకు. ఓహ్! పోస్ట్ రిలీజ్. పోస్ట్ హ్మ్. రిలీజ్. మా సినిమాలకి కాదు. ఎవరి సినిమా రిలీజ్ అయినా. ఓకే. దాని నుంచి మనం క్రాఫ్ట్ డిస్కస్ చేసుకుంటాం మేము. అవి మేము బయట చెప్తే సగం మంది సూసైడ్‌లు చేసుకుంటారు. అంతే. అంటే ఎవరిని కిండల్ చేయరు. అదే. అతను. అంటే నేనేంటంటే ఈ కథ, ఈ సినిమా పర్టిక్యులర్‌గా ఎందుకు ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా పేరు చెప్పి ఎందుకు ఆడలేదని మనం మైక్ ముందు చెప్పలేం కాబట్టి చెప్పట్లేదు గానీ, అట్లాగా ఆయన అందులో ఆయనేంటంటే ఒక రైటర్ ఎలా చూస్తున్నాడు. ఒక హీరో ఎలా చూస్తున్నాడు. హ్మ్. జనం ఏం చూస్తున్నారు. ఇది సీరియస్‌గా అంటే ఇదేదో గాసిప్స్‌ని నేను అందంగా ఆర్టికులేట్ చేయట్లేదు. నిజంగా అలా మాట్లాడుకుంటాం. ఆయన 100 క్వెషన్‌లు అడుగుతాడు. 100 రకాలుగా అడుగుతారు. నేను 100 రకాలుగా ఆన్సర్ చెప్తా. నాకు ఆ నిమిషానికి తట్టకపోతే అది ఆ విషయం పట్ల ఆ సీను అది ముందు వెనక్కి ఏంటి ఇది అన్నది ఇంటికెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడు. అట్లా మేమిద్దరం ఇది అన్ని సార్లు కలవడం వల్ల ఎవరన్నా అనుకున్నారు. అది నా నోటీస్‌లో అయితే లేదు సార్. ఇప్పటివరకు నేను హ్మ్. రామ్‌తో చేయాలనుకుంటున్నానన్న విషయం గాసిప్ వచ్చిందని కూడా నా నోటీస్‌లో అయితే లేదు. ఓకే. ఓకే. బట్ అదైతే ఉండింది. యాహ్! ఆహ్, స్పెసిఫిక్‌గా 'హలో గురు ప్రేమ కోసమే' తర్వాత హ్మ్. రామ్‌కి మీ రైటింగ్ అవును. నచ్చి అవును. నాకు చాలా ఇష్టం నేనంటే. హ్మ్. ఓకే. అయితే మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయ్యే ఉంటారు ఆబ్వియస్‌గా ఒక డైరెక్టర్‌గా అవును. మీకు అడ్వాన్స్‌లు తేవడానికో, లేదంటే ఒక డెఫినెట్‌గా సార్. ప్రాజెక్ట్ ఓకే చేయించడానికో. సో, వాళ్ళని ఎలా రిజెక్ట్ చేసేవారు మరి? నేను సినిమా సెట్ చేస్తా మీకెందుకంట. అంతే సింపుల్. ఇప్పుడు కాదు సార్. ప్రస్తుతానికి మీకు సినిమా కావాలి కదా! ఆ హీరో ఉన్నాడు. ఈ హీరో ఉన్నాడు. నేను సెట్ చేస్తా. మీకు చెప్పనా సార్? నాకు తెలిసి ఇంక్లూడింగ్ సినిమా 50% ఆఫ్ సినిమా చూస్తాము. సినిమా చూసిన తర్వాత నుంచి ప్రతి సినిమా నేను సెట్ చేసిందే. నాకెవరు జాబ్ ఇవ్వలేదు. నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి కథ చెప్తా. నేను ఒక హీరో దగ్గరికెళ్ళి కథ చెప్తా.
వీళ్ళిద్దరిని కొలాబరేట్ చేస్తా. దాని తర్వాత మిగతా టీమ్‌ని తీసుకొస్తా. తప్ప నేనొక సినిమా చేస్తున్నాను. మీరొచ్చి ఈ కథ రాయండి అని నన్ను ఈ రోజు వరకు ఎవరు అడగలేదు. నేను ఏ రోజు అలా పని చేయలేదు. సో, మొత్తం టీమ్ అంతా కూడా మీరు సెట్ చేసేదే మోస్ట్‌లీ. ఎనీ గివెన్ డే సార్. ఓకే. అయితే మీరు బయట నేను ప్రాజెక్ట్స్‌లో సెపరేట్‌గా ఒక హీరో కథ చెప్పుకుంటా. ఆ! నేను అప్పటికి నాతో చేయాలనుకున్న ప్రొడ్యూసర్ ఉంటారు. ఈ హీరోకి, ఆ ప్రొడ్యూసర్‌కి సెట్ చేస్తా. ఆ తర్వాత మిగతా టెక్నీషియన్ ఎవరన్నా దాంట్లోకొస్తారు. బావుందండి ఇది ప్రాసెస్ ఏదో. ఎవరికి రిజెక్షన్ ఫేస్‌లోకెళ్ళకుండా, ఎవరిని రిజెక్షన్ రిజెక్ట్ ఫేస్ అని చేయకుండా. కాదు. ఇంకోటేంటంటే సార్, అది నా సినిమా అవ్వాలన్నది నా కోరిక. హ్మ్. లేదు అంటే ఇది బెటర్ వే గదా! అంతే. రాదర్ దాన్ లేదు సార్ నేను చెయ్యను అనే కంటే కూడా ఎందుకంటే నేను సెట్ చేస్తాను కదా అనేది ఆ ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంతే సార్. అరే! ఇప్పటివరకు అవును ఏ మనోడు సినిమాన ఎనీ హ్మ్. సినిమా ఇంక్లూడింగ్ 'మజాకా', ఇంక్లూడింగ్ 'ధమాకా'. ఓకే. అయితే ఈ 'దమ్‌కి' మధ్యలో ఈ 'దాస్ కా దమ్‌కి' ఇలాంటి సినిమాలు కూడా రైటర్‌గా వర్క్ చేస్తున్నారు సార్ కదా! 'దమ్‌కి' కూడా సార్ నేను ఓపెన్‌గా చెప్పాలంటే 'దమ్‌కి' నా కెరియర్ బెస్ట్ వర్క్ సార్. హ్మ్. సినిమాలో ఉన్నది కాదు. ఆన్ పేపర్‌లో ఉన్నది. నేను ఒక 10 ఇయర్స్ నన్ను ఇప్పుడేదైతే లేదని ఇందాక మనం మాట్లాడుకున్నామో, ఆ గౌరవం 10 ఇయర్స్ నన్నెవరు కదపలేరన్నంత మంచి సినిమా రాశానన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. ఫస్ట్ దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాం. హ్మ్. వేరే డైరెక్టర్ అనుకున్నాం. బట్ సమ్ ఆర్ ది అదర్ వే కుదరలేదది. ఆ తర్వాత విశ్వక్ చేయాల్సొచ్చింది. విశ్వక్ గారు చేయాల్సొచ్చిన తర్వాత నేను డైరెక్టర్‌తో రోజు ఇదే కావాలి, ఇది కావాలి అని నేను డిస్కషన్ పెట్టుకోవచ్చు. కానీ ఒక హీరోతో పెట్టుకోలేం. పెట్టుకోకూడదు కూడా. అది హెల్తీగా ఉండదు. అవును. అది రైట్ వే కాదు. ఎప్పుడైతే విశ్వక్ చేస్తా అన్నారో, "అన్న మీరు చేసేసుకోండి. నేను ఇందులోకి రాను. ఎప్పుడన్నా నా అవసరం ఉందంటే నేనొస్తా. నా కాంట్రిబ్యూషన్ ఏది కావాలన్నా వస్తాను." నేను అలాగా సినిమాల్లో ఒక ఫైట్‌లో కూడా ఆయనేదన్నా పర్సనల్‌గా ఇలాంటివి పెడదాం అన్నప్పుడు కూడా నేను నైట్ మిడ్‌నైట్ 3:00-4:00 ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆయన మెసేజ్ చేసినప్పుడు కూడా అప్పటికప్పుడు రాసి పంపించి సెటప్ చేశాను తప్ప, నేను ఆ సినిమాతో ట్రావెల్ అవ్వల. బట్ యాస్ ఎ డైరెక్టర్‌గా విశ్వక్ ఆ సినిమాని ఎలా చూడాలనుకున్నారో, అది ఆ సినిమా అలా పోర్ట్రే అలా జరిగింది. అది కంప్లెయింట్స్ ఏం కాదు. హ్మ్. ఆయన యాస్ ఎ డైరెక్టర్ ఆయన ఎలా ఈ సినిమాని కరెక్ట్‌గా ల్యాండ్ చేయగలరని ఆయన అనుకున్నారో, ఆయన అలా ల్యాండ్ చేశారు. బట్ 'దమ్‌కి' యాస్ ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ మై బెస్ట్ వర్క్ ఆన్ పేపర్. ఓకే. అంటే ఏం మార్పులొచ్చాయి అందులో 'దమ్‌కిలో' మీరు రాసిన దానికి తీసిన దానికి? ఆహ్, అంటే అది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా అది అంటే వేరేలాగా సీన్‌లు వైస్ గాదు. పోర్ట్రే అవ్వకూడదు. సీన్‌లు వైస్ అని కాదు. ఓవరాల్‌గా స్ట్రక్చర్ ఏమైనా మారిందా ఏమన్నా? స్ట్రక్చర్ మారింది. బ్యాక్ స్టోరీలు కొన్ని అవి ఇవి మారాయి. ల్యాండ్ చేసే విధానాల్లో గాని, ఇది గాని, అది గాని మారింది. ఇందులో కంప్లెయింట్ ఏం లేదు. హ్మ్. అది వర్కౌట్ అయిన సినిమా. బట్ ఓకే. నేనేమనుకున్నా అంటే రేస్ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలనుకున్నాం. హ్మ్. అది అట్లా 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 కూర్చోలేదని నా ఫీలింగ్. బట్ అవును. అంటే కంపారిటివ్‌లీ అలా అయితే ఉండదు. యాహ్! ఆబ్వియస్‌గా. ఎందుకంటే అంత రేసీగా గాని ఆ! ఇవైతే కొంచెం మిస్ అవుతొచ్చాయి. ఇంకొకటి 'ఆదితో' మీ జర్నీ ఏంటి సార్? 'జబర్దస్త్' నుంచేనా? లేదంటే అంతకు ముందు గూడా మీకు పరిచయం ఉందా లేదు అతను? సార్ 'జబర్దస్త్‌లో' కూడా కాదు. నేను ఆ! 'జబర్దస్త్' నుంచి వచ్చేసేసరికి ఆది ఇంకా 'జబర్దస్త్‌లోకి' రాలా. ఆ! అది దాని తర్వాత వచ్చాడు సార్. నాకు తెలిసి 'ధమాకా' కంటే ఒక 4, 5 మంత్స్ ముందు కొంచెం పరిచయం. అది ఓకే. కూడా 'రాంప్రసాద్' దగ్గరికెళ్ళినప్పుడు అలా పరిచయం అంతే. 'హలగురు' అయిపోయిన తర్వాత 'ధమాకా'కి మధ్యలో పరిచయం. ఓకే. ఎందుకంటే 'ధమాకా'లో స్పెసిఫిక్‌గా ఆయన క్యారెక్టర్‌ని హ్మ్. ఎలివేట్ చేసిన విధానం బావుంటుంది. అసలు లేదు సార్ అతనికి. ఓకే. హాఫ్ డే షూట్ తనది. ఓహ్! మొత్తం సినిమా హాఫ్ డే మొత్తానికి. క్యారెక్టరు 4 డైలాగులు అంతే. ఆ! ఒక ఆటో ఒక "సార్ మీ అమ్మాయి ఇక్కడ ఎవడితోనో తిరుగుతుంది" అని ఒక ఇంట్లో చూస్తారు గదా! ఆ ఇంట్లో చూసేది గూడా లేదు. ఈళ్ళు లోపలికెళ్తే బయట నుంచొని "ఏవండీ ఇక్కడ మీ అమ్మాయి ఇక్కడ ఎవరితోనో తిరుగుతుంది" అని చెప్పాలి. కట్ చేస్తే, సరే ముందు ఎక్కడ లేకుండా డైరెక్ట్‌గా వచ్చి అక్కడ ఎలా ఓపెన్ చేస్తాం? హీరోయిన్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బ్యాగులు తీసుకొని కార్‌లో పెట్టే షాట్ తీసుకొని అని పిలిపిచ్చాం. ఓకే. ఒక 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 1 అవర్ ఎక్స్‌ట్రా వర్క్ కోసం పిలిపిచ్చాం. సేమ్ కవర్లుంటాయి ఆడి దగ్గర. వచ్చి కూర్చున్నాక అది వచ్చాడు. పాపం ఏమీ లేకుండా పంపించేత్తే పాపం ఎలాగా? ఏదన్నా 2 ఏద్దాం అని నా నా కెరియర్‌లో ఎప్పుడు ఆన్ సెట్ నేనెప్పుడు డైలాగ్ రాయలేదు సార్. నేను ముందు ఏం రాస్తే అదే ఉంటది. హ్మ్. ఎప్పుడు రాయలా. ఎందుకో ఆ రోజు అరే పాపం వచ్చాడు. ఆడున్నాడు కదా! ఏదో ఒకటి 2 ఏసేద్దాం పడిన అని అప్పటికప్పుడు ఆ కవర్లు పట్టుకొని బయట ఉండాల్సినోడిని లోపలికి తీసుకొచ్చి 2 డైలాగులు రాసా. యూనిట్ మొత్తం క్లాప్స్. 'రావు రమేష్' గారు ఈళ్ళిద్దరి టైమింగ్‌కి. హ్మ్. మీరు సినిమాలో చూసింది దాంట్లో 80% ఆ ఒక్కరోజే షూట్ చేసాం. అక్కడే షూట్ చేసాం. అక్కడక్కడ చెట్టు కింద కూర్చొని రాసింది అదంతా. ఓహో! ఆ క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్స్ గూడా. క్లైమాక్స్‌లోది కాదు. ఆ! ఓకే. ఇప్పుడు ఇతను వేరే వాళ్ళని చంపమన్నప్పుడు ఇది గాని,
ఇతను బ్యాగులిస్తూ వీళ్ళనేసేయమన్నప్పుడు అందులో 10,000 నాకు ఉంచండని గాని, అతని క్యారెక్టర్ మొత్తం హౌస్ సెగ్మెంట్‌లోనే ఉంటది. ఓకే. ఓకే. ఇది చేసిన తర్వాత అతనెళ్ళి ఆ ఇంట్లో జూసి 'బిగ్ బాస్' హౌస్ దాని తర్వాత బయటకొచ్చిన తర్వాత సాంబా గురించి ఇవన్నీ ఆ తర్వాత యాడ్ చేసాం. బట్ మేజర్ 80% ఆఫ్ ది సీక్వెన్స్ అతనికున్నదేంటంటే హీరోయిన్ హౌస్ బయట ఒకటి, ఎండ్ టైటిల్‌లో ఒకటి. మిగతాదంతా ఇక్కడే ఉంటది. మేజర్ సీక్వెన్స్ అంతా ఆ రోజు అప్పటికప్పుడు చెట్టు కింద కూర్చొని టక 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 రాసేసి ఏదైతే ఉందో అదే. ఎందుకంటే అతను పలుకుతుంది. అతనికి పలుకుతుంది. పలుకుతున్న అవును. దాన్ని అతని వెంటనే టైమింగ్ నేను నెక్స్ట్ డే 'రవితేజ' గారికి చూపించి, "అన్న ఇలా వచ్చింది" అన్న. "అబ్బాయి వర్కౌట్ అవుతుంది. ఏసేయ్ ఆడిని ఎక్కడ కుదురుతుందో అక్కడ తోసేయ్" అన్నా. లేదు ఆ క్లైమాక్స్ పంచ్ ఒకటి ఉంటది కదా! ఎంతిస్తున్నారు ఆడికి ఎంత అంటే, ఇస్తారు? అంత ఇచ్చేయించుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసారు. అది బాగా వర్కౌట్ అయింది బేసిక్‌గా యాహ్! సీక్వెన్స్. యాహ్! ఇప్పుడు 'మజాకా'లో కూడా హ్మ్. కంటిన్యూ అవుతున్నాడు అది. అయితే ఇప్పుడు మీరు ఒక రైటర్. యాహ్! 'ఆది' హిమ్సెల్ఫ్ ఈస్ ఆల్సో రైటర్. 'త్రినాథరావు' గారు కూడా వన్ హ్మ్. ఆఫ్ ద మంచి రైటర్స్. ఎందుకంటే ఆయన మీ కొలాబరేషన్ కంటే ముందు ఆయన తీసిన 'మేము వయసుకొచ్చాం' గాని, లేదంటే 'ప్రియతమా వచ్చి కుశలమా', 'నీ వల్లే నీ వల్లే' ఇలాంటి సినిమాలు ఎమోషనల్‌గా చాలా బావుంటాయి సినిమాలు. అవును. స్పెసిఫిక్‌గా నాకు 'ప్రియతమా వచ్చి కుశలమా' సినిమా కమర్షియల్‌గా ఎలా వర్కౌట్ అయిందన్నది పక్కన పెట్టేస్తే, ఒక రైటింగ్ వైస్ గాని, హ్మ్. ఆయన ఆ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో రాసిన ఎమోషన్స్ గాని నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం అన్నమాట. సో, ఇంతమంది రైటర్స్ అంటే అది పక్కన పెట్టేస్తే అట్‌లీస్ట్ మీరు 'త్రినాథరావు' గారు కూర్చున్నప్పుడు ఒక మీ కో కో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీన్ రాసారు. ఇప్పుడు 'మజాకా'లోనే ఏదో ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ సీన్ మీరు రాసారు. దానికి ఆయన రెసిప్రొకేషన్ ఎలా ఉంటది? అంటే మీరిచ్చిన దాన్ని ఆయన ఎంతవరకు తీసుకుంటాడు? ఆయన ఇన్‌పుట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. సార్ ఒకటి చెప్పనా సార్? సినిమా చూపిస్తాం మా అమ్మ తర్వాత హ్మ్. నేను లోకల్‌కి కొన్ని రోజులు కూర్చున్నాం. 'హలో గురువుకి' అంటే నాకు తెలిసి ఒక 15 డేస్ సిట్టింగ్‌లో కూర్చున్నాం నేను లోకల్‌కి. 'హలో గురువుకి' ఒక 1 వీక్ కూర్చొనుంటాం. 'ధమాకా'కి గాని, 'మజాకా'కి గాని అసలు 90% నేనే చేసుకుంటా. ఓకే. నేను చేసుకొని చెప్పిన తర్వాత ఆయనది, నాది ఈక్వల్ వేవ్ లెంత్. ఫస్ట్ సినిమాల కంటే అది ఎలా ఉందంటే గ్రాడ్యుయల్‌గా మీరు చూస్తే ఇద్దరు ఒక వేవ్ లెంత్‌లోకి వచ్చిన తర్వాత ఆయన రాసుకుంటారులెండి సార్ ఆయన్ని వదిలేసేయండి. ఆయన మన దబ్బొద్దు మధ్యలో వచ్చి అన్నిటికి ఎందుకు మధ్యలో ఏలు పెట్టడం అని ఫ్రీడమ్ ఆయనే మాకు ఇచ్చారు. హ్మ్. సో, రాసేస్తాం, ఆయనకి చెప్పేస్తాం అయిపోతది. ఏదన్నా ఉంటే ఏవండీ అది ఉంది కదా! అది పట్టుకుని ఆర్క్ ఇంకా తేండి సార్, ఇది సార్, అది సార్ అని ఏమన్నా చెప్తా. ఆ తర్వాత షూట్‌కెళ్ళే ముందు డిస్కషన్‌లో నేను అన్ని సీన్‌లు హ్మ్, డీటెయిల్డ్ నరేషన్, ఓవర్ డీటెయిల్డ్ నరేషన్ మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్‌లని, కో డైరెక్టర్‌లని పెట్టుకొని అప్పుడు ఆయన ప్రాపర్టీస్ ఒక సీన్ చెప్పడం, సీన్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఏం గావాలి, ఏం గావాలి, బస్ కావాలా, ఇది కావాలి, ఎటు నుంచి రావాలి, లెఫ్ట్ నుంచి ఎవరు రావాలి, రైట్ నుంచి ఎవరు రావాలి, పాసింగ్ ఏం పెడుతున్నాం, సో, ఆళ్ళకేంటి ఆల్‌మోస్ట్ ఇంక ప్రీ ప్రొడక్షన్ లాగా అదంతా. అది మాట్లాడతాం. ఆ హ్మ్. రోజు ఆయన ఆ రోజు డైరెక్టర్‌లాగా ఆయన ప్రాపర్‌గా ఇది ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే పర్లేదా మీకు? ఇక్కడి నుంచి చేస్తే పర్లేదా? ఇలా చేద్దామా? ఇక్కడ స్టార్ట్ చేసి ఈ షాట్ నుంచి ఓపెన్ చేసుకుందామా? ఇలాగా ఆ రోజు డిస్కస్ చేసుకుంటాం. ఓకే. తప్ప ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ సీను డిస్కషను కూర్చొని ఇటని, నేను అటని, ఆయన అటని, ఇటని అలా ఉండదు. ఫస్ట్‌లో ఉన్న గ్రాడ్యుయల్‌గా అది ఆయన నాకు వదిలేసారాయన. ఓకే. బట్ ఆన్ సెట్ ఎప్పుడైనా కొంచెం చిన్నపాటి డిస్కషన్స్ అవుతా ఎప్పుడు ఉంటాయా? ఉండవు సార్. నథింగా? అసలు మాది ఏ పేపర్ అయితే రాసి ఫుల్ స్టాప్ పెడతామో, ఆ పేపరు షూటింగ్ జరిగి వచ్చేస్తదంతే. హ్మ్. అది గ్రేట్ అసలు హ్మ్. అలాగా. ఎందుకంటే చాలా సార్లు దీనికి కూడా ఒక మాట చెప్తా. ఆ! సెట్‌లోకొచ్చేటప్పుడు సార్, ప్రతి యాక్టరు ఏదో ఒకటి ఇంప్రవైజ్ చేద్దామన్న ఆలోచనతోనే వస్తారు. హ్మ్. ఇంప్రవైజ్ చేయటంలో వాళ్ళొక సాటిస్ఫాక్షన్, ఒక ప్లెజర్ ఫీల్ అవుతారు. అది తప్పు కాదు. అప్పుడేమవుద్దంటే ఎండ్ ఆఫ్ ది డే అది 100 మంది కుక్ చేసిన ఫుడ్ అవుద్ది. సో, యాస్ ఎ రైటర్‌గా నువ్వు ఇంప్రవైజ్ చేయలేనంత బెటర్‌గా నేను రాయలేకపోతే నేను రైటర్‌గా ఓడిపోయినట్టని ఫీల్ అవుతా. ఎనీ గివెన్ ఛాలెంజ్ ఎవడైనా సరే. అంటే ఇంప్రవైజ్ చేయటానికి ఏదో ఆ! ఈ సీన్‌కి అంత కరెక్ట్‌గా ఉంది. ఇక మనం గెలకొద్దు దీన్ని అనేంత కరెక్ట్‌గా నేనే రాస్తా. హ్మ్. మా సినిమాలో ఎవ్వరు ఈమె ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి రా. నేను ఈ డైలాగ్ చెప్పిన తర్వాత అది ఉంది కదా! అప్పుడు నేను ఒకటి ఇస్తా చూడు. ఇవన్నీ మా సినిమాలో ఉండవు. ఆ! అందులోను కామెడీ సినిమాలు ఇలాంటివి లేకపోవడం ఉండవు. అనేది అసల కామెడీ కూడా ఇంప్రవైజ్డ్ వెర్షనే రాస్తా. అంటే నేను ఇంకోటి చెప్తా సార్. నేను మొన్న ఎక్కడో అన్నాను. ఇంటర్వ్యూలో అనలేదు గానీ, నేను యాక్ట్ చేస్తూ రాస్తా. అందరి క్యారెక్టర్‌లు. అంటే డైలాగ్ రాయడం కాకుండా నేను యాక్ట్ చేస్తా, నేను రాస్తా. అది ఇంప్రవైజ్ చేసి అంటే ఫస్ట్ వెర్షన్ రాసిన తర్వాత దాని మైండ్‌లో తిరుగుతా ఉంటది. కార్‌లో ఎళ్తున్నప్పుడు, అక్కడ ఎళ్తున్నప్పుడు, ఇక్కడ ఎళ్తున్నప్పుడు, నరేషన్‌లు ఇస్తున్నప్పుడు. సో, అందులోనే యాక్టింగ్‌లో కూడా ఇంప్రవైజ్డ్ వర్షన్ వస్తది. ఈవెన్ షార్ట్‌లో కూడా
ఏదన్నా ఇంప్రూవైజ్ చేసి లుక్ వెనక్కి తిరిగి ఇవ్వాలన్నా, అది ఇవ్వాలన్నా కూడా నేను చెప్పిందే ఉంటది తప్ప అంటే ఎవరు చెప్పరు అది కాదు. హ్మ్. నేనంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తా ఫస్ట్. ఆ అవకాశం ఎవరికివ్వను. మంచి విషయం అది. అంటే కాకపోతే చాలా సార్లు కామెడీ సినిమాల విషయంలో మాత్రం వింటా ఉంటాం. హ్మ్. లేదు ఆన్ సెట్ సార్ ఇంప్రూవైజేషన్ చాలా చేయాలి మంది అని సార్ చెప్పేసి. ఎక్కువ మంది హ్మ్. ఇది కంప్లెయింట్ కాదు. ఎక్కువ మంది స్ట్రక్చర్ రాసేసి కొన్ని జోకులు రాసేసి వదిలేస్తారు. దానివల్ల ఏమవుద్దంటే ఆ సీన్ యావరేజ్‌గా, అబోవ్ యావరేజ్‌గా ఉన్నప్పుడు దాన్ని బతికించడానికి అందరూ కష్టాలు పడతారు. ఆ కష్టం ఏదో డబ్బులు తీసుకుంటున్నాం కదా! మనమే పడదాం అన్నది నా ఫీలింగ్. రాసేదే మంచిది రాసేస్తే ఇంక అంతే. ఇంప్రూవైజేషన్‌కి అవసరం ఉండదు. మీరన్నట్టు కరెక్టే అది. ఓకే. ఇప్పుడు మీ జర్నీ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ రైటర్ మీరు. ఇప్పుడసలు మీరు ఎవరిని ఎళ్లి అవకాశాలు అడగాల్సిన అవసరం లేదు. సార్. మీ దగ్గరికే వస్తున్నారు సినిమాలకి. ఇప్పుడు మీకున్న ఒక ఏమంటారు పాసిబిలిటీకి గాని, లేదంటే ఇప్పుడు మీకున్న ఫ్రీడమ్‌కి గాని, అంటే మీరు ఎంత ప్రొడ్యూసర్స్ వద్దు అన్నా గూడా, అంటే హ్మ్. నాకు ఈ ఎంటర్‌టైనర్సే కావాలి అన్నా గూడా, మీరిప్పుడు మీ ఓన్‌గా ఒక కథ రాసుకునే అంటే మీరనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ రాసుకొని ప్రొజెక్ట్ చేసే స్టేజ్‌లో మీరున్నారు. అవును. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'త్రినాథరావు' గారి నుంచి వేరవ్వాల్సొచ్చి, హ్మ్. ఇంకొక వేరే డైరెక్టర్ దగ్గర గాని, లేదంటే ఓన్‌గా మీరే తీసుకోవాల్సొస్తే గనక ఏ టైప్ ఆఫ్ జానర్ ప్రిఫర్ చేస్తారు? సార్ నాకు అన్నీ రాయాలనుంటది సార్. హ్మ్. మనం అందరం ఇప్పుడు సినిమా లవర్స్‌గా ఉండి, ఏమాత్రం సినిమా మీద ప్రేమున్నోడన్నా ఒకే రకమైన సినిమా చేయాలని ఎందుకనుకుంటాడు సార్? ఇంత కామన్ సెన్సు లేపోతే ఇంత సినిమా మీద ప్రేమున్నా కూడా ఎందుకనుకుంటాం? అలా ఉండదు కదా! అన్ని రకాలు ట్రై చేయాలి. లేకపోతే మనం ఎక్కడ ఎక్స్‌ప్లోర్ అవుతాం మనం? హ్మ్. అవ్వం. మనకు అన్ని రకాలు రాయాలనుంటది. బట్ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను హిస్టారికల్ కథ రాయగలను. కానీ డైలాగ్ రాయగలనంటే నాకు తెలీదు. 100% నేను చెప్పలేను. హ్మ్. కానీ ఎవరన్నా ఒక 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 సపోర్ట్ తీసుకొని రాయగలను. ఇప్పుడు నేనున్నాను. నాకు తెలుగు మీద విపరీతమైన పట్టుంది. కానీ అథెంటిక్‌గా లేదు. ఇప్పుడు మా సినిమాలన్నిటిలో లిరిక్స్ అన్ని నేనే దగ్గరుండి రాయిస్తా. నాకు పొయిట్రీలో విపరీతమైన టచ్ ఉంది. నేను పాటలు రాస్తా. హ్మ్. ఓకేనా. నాకు పొయిట్రీలో టచ్ ఉంది. తెలుగు మీద నాలెడ్జ్ ఉంది. బట్ నేను దాంట్లో మాస్టర్‌ని కాదు. ఏది ఒక హిస్టారికల్ సినిమా రాసినప్పుడు. మాస్టర్ కానప్పుడు నేనెళ్లి గెలుక్కోలేను. నేను కథ రాస్తా. హిస్టారిక్ కథ రాస్తా. దానికి వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటా. తప్ప నేనంతట నేను రాయలేను. నేను ఏది బెటర్ చేయగలనో అక్కడ మాత్రమే ఉండడానికి ఇష్టపడతాను తప్ప ఎక్కడ అన్నిట్లో దూరుడే కాదు. నేను క్వెషన్ మిస్ అయ్యా. మీది ఎక్కడో మిస్ హ్మ్. ఇటొచ్చా. అహా! లేదు. అంటే అదే మీరు కరెక్టే యాహ్! చెప్తున్నారు. అలాగా నాకు అన్నీ హ్మ్. ఎక్స్‌ప్లోర్ చేయాలనుంటది. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలనుంటది. చెయ్యాలి, చేస్తాం. బట్ వన్ బిగ్ స్టెప్ పడితే గనక ఆ తర్వాత ఆ ఇమేజ్ పోతది. బట్ నేను డైరెక్ట్ ఒకవేళ నేను చేయాల్సిన రోజొస్తే కూడా నేనిప్పుడు చేస్తున్న సినిమాల తాలూకు ఎక్స్‌టెన్షన్ అవ్వాలని మాత్రం అనుకోను. అది మాత్రం కరెక్ట్. హ్మ్. ఓకే. మరి మీరు ఒక 23 ఏళ్లప్పుడు రాసుకున్న ఒక ఈ కూచిపూడి మీద రాసుకున్న ఏదైతే కథ ఉందో, అది ఎప్పటికి బయటకొచ్చే అవకాశం ఏమో ఉంది? సార్ వాటికి అవన్నిటికి ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. ఇంకా కొంచెం దానికి అట్‌లీస్ట్ జనం దాన్ని ప్రేమించడానికి టైం పడతది. ఇప్పుడు చెప్తే అటు ఇటు కాకుండా ఉంటదేమో అన్న ఫీలింగే ఉంది నాకింకా అది. ఓహ్! ఇంకా టైం పడుతుందంటారా దానికి? నాకు కాదు జనం మేబీ అది లేదా ఇప్పుడున్న సరే ఇప్పుడు చూస్తున్న సినిమాలు ఒక 5 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం చెప్పుంటే వర్కౌట్ అయ్యి ఉండేవి కావు అన్నది మనందరికీ తెలుసు సార్ చాలా సినిమాలు. సో, అట్లాగా దానికొక టైము కావాలి. లేదా ఇది ఇంతకు ముందు 'కె. విశ్వనాథ్' గారు అలా చెప్పిన రోజుల్లో చెప్పున్నా కూడా గొప్పగా ఉండుండేది. ఈరోజు అట్‌లీస్ట్ నేను క్లాసికల్ డాన్స్ మీద సినిమా తీస్తే సినిమా టికెట్లు దిగుతాయి అనుకోవడం మన భ్రమ అని నా ఫీలింగ్. రియాలిటీ చెక్కే అది అంతే. కాదనను. కాకపోతే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి గదా! అంటే ఓన్లీ థియేటర్స్ అనే గాదు. సార్ ఓటీటీ మనం అన్నీ ఉన్నాయి. ఎప్పుడు క్రియేటివ్ వామిటింగ్స్ చేసుకోకూడదు సార్ ప్రొడ్యూసర్ డబ్బులతో. క్రియేటివ్ వామిటింగ్స్. ఓకే. ఒక ప్రీవియస్ మీరు 'జోష్ టాక్స్' వీడియోలో గాని, లేదంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీ మీద విశ్వనాథ్ గారి ప్రభావం ఎక్కువుండేది అని జెప్పేసి మీరు చెప్పారు. ఆ పాటల విషయంలో గాని, హ్మ్. స్పెసిఫిక్‌గా సాహిత్యం విషయంలో అండ్ సినిమాల విషయంలో. అయితే ఆ విశ్వనాథ్ గారి తాలూకా ఛాయలు గాని, ఇవన్నీ గూడా మీ రైటింగ్‌లో ఇప్పటిదాకా ఎప్పుడు కనబడలేదు సార్ అసల. అలాంటి సినిమాలు చేయలేదు కదా సార్. అదే. దీన్ని మిస్ మ్యాచ్ చేయడం కూడా తప్పు కదా! హ్మ్. ఇందాకన్నాను సరే క్రియేటివ్ వామిటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ చేసుకోకూడదు సార్. అది మనం ఏ అకేషన్‌లో ఉన్నాం అన్న దాన్ని బట్టి మన డ్రెస్ ఎలా ఏసుకెళ్తామో సినిమా కూడా అంతే కదా! ఏ సినిమా చేస్తున్నాం, ఎలాంటి సినిమా చేస్తున్నాం అందులోకి మనం ఏం చేయాలన్నదే అంతే. ఓకే. అయితే ఇంకొకటి మీరు దాసరి గారితో మంచి బాండింగ్ ఉండేది మీకు. సార్. అసలాయన మీరే చెప్పారు. అవును. ఆయన సొంత డబ్బులతో ఆయన హ్మ్. ఫంక్షన్స్ అన్ని పెట్టి స్పెసిఫిక్‌గా మిమ్మల్ని సన్మానించడం అవును. కోసం గాని ఇవన్నీ గూడా. అదెక్కడ దాని పునాది అసల? అసలు ఐడియా లేదు సార్. ఆయన సినిమా చూపిస్తామని చూసారు. ఆ! ఆయనకి విపరీతంగా నచ్చింది. డైలాగులు విపరీతంగా నచ్చింది. ఆయన పిలిచారు, ఇంటికి పిలిచారు. లేదు లేదు ఇది అంటే ఆ సినిమా చాలా రైటింగ్ పరంగా కూడా చాలా బావుంటది కాబట్టి ఆయనకి విపరీతంగా నచ్చింది. ఇంటికి పిలిచి ఇదంతా పెట్టి నేను డైలాగ్ రైటర్‌గా నాకెంతో
పేరుంది నాకు. నాకు ఈ మధ్య కాలంలో ఇంత బాగా రాశారనిపించింది ఏది లేదు అన్నది అని ఆయన చాలా, చాలా చాలా బాగా గొప్పగా నా గురించి ఆయనకి ఎందుకు అనిపించిందో మరేంటో తెలీదు సార్. అక్కడి నుంచి ఒక చిన్నది. అండ్ ఇంకోటేంటంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నాకిచ్చిన ఫస్ట్ చెక్కు దాసరి గారి కాంపౌండ్ నుంచొచ్చింది. ఓహ్! అది అదేంటో ఎమోషన్ నాకు తెలీదు సార్. ఈ రోజుకి కూడా హ్మ్, చాలా ఎగ్జాజరేషన్ ఉంటది గానీ, నేను ఎవ్రీ 1 మంత్‌కో 1 ½ మంత్ లోపు ఒక రోజు నైటంతా ఆయన వీడియోలు చూస్తా. నాకెందుకు ఆయనేదో మాట్లాడుతుంటారు. నా కళ్ళంట నీళ్ళొస్తుంటాయి. ఎందుకో తెలీదు. ఏదో ఒక ఉంది. అది ఎమోషనల్ కనెక్షన్ నాకు బాండింగ్ తెలీదు. ఏదో. హ్మ్. ఆయన చనిపోవడానికి 4 రోజుల ముందు, 3 రోజుల ముందు గూడా పిలిపిచ్చారు నన్ను. నేను వస్తా. మన బ్యానర్‌లోనే సినిమా చేయాలి అన్నారు. అబ్బా! నాలాంటి వ్యక్తి బేసిక్‌గా ఇండస్ట్రీలో హ్మ్. లేకపోవడం అనేది లోటు చాలా కనబడుతుంది. డెఫినెట్‌గా సార్. హ్మ్. రైటర్స్ కానీ రైటర్స్ అనే కాదు ఫిల్మ్ మేకర్స్‌కి గాని స్పెసిఫిక్‌గా ఆయన ప్రతి సినిమా చూసి అదే ఆ టెక్నికల్ ఆ సినిమాలో ఎవరైతే హైలైట్ అయ్యారో టెక్నీషియన్ అది కెమెరామెన్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. ఆఖరికి ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ సీన్‌లో ఎడిటింగ్ బావుంది. హ్మ్. ఇదన్నా కూడా ఫోన్ చేసో, పిలిపించుకొనో ఏదోటి ఆయన అవును. స్పందించడం అనేది, ప్రశంసించడం అనేది జరిగేది. ప్రశంస సార్ ఇలా అనేది లేదు. ప్రశంసిస్తూ మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి అని చేసుకోవటం ఒకటి సార్. అది బ్లడ్‌లో ఉండడం వేరు. ఆయనకి బ్లడ్‌లో ఉంది. ట్రూ టెక్నీషియన్ ఆయన. ఆ! ఆ విషయంలో మాత్రం అసల దానికి డిబేట్ ఇప్పుడు లేదసల. మనం ఉంటాం. కొన్ని కొన్ని మనం ఇలా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. మనం అక్కడికెళ్ళాలంటే ఇలా ఎళ్ళాలి. రూట్ ఉంటది కదా! అది వేరు. డీఎన్ఏలో ఉండడం వేరు. హ్మ్. సరే డన్. ఇప్పుడు ఈ సినిమాల వరకు ఓకే. 'వెంకటేష్' గారి సినిమా ఎందుకని చెప్పేసి ఒక క్లైమాక్స్ విషయంలోనే ఎందుకు ఆగిపోవాల్సొచ్చింది? ఎక్కడ సార్? ఏది? 'త్రినాథరావు' గారిది 'వెంకటేష్' గారి సినిమా. క్లైమాక్స్ వల్ల ఏం ఆగలేదు సార్ అది. ఆ! మామూలుగా అంటే వెంకటేష్ గారికి మొత్తం ఫుల్ ఏ టు జెడ్ డైలాగ్ వర్షన్‌తో ఫైనల్ నరేషన్ ఇచ్చాం. ఆయన నాకు ఓకే. మీరు డేట్స్ చెప్పేసారు. షూటింగ్‌కి ఎళ్ళిపోండన్నారు. వెళ్తూ వెళ్తూ సురేష్ బాబు గారికి ఒకసారి చెప్పండన్నారు. సురేష్ బాబు గారు విన్నారు. 2, 3 సార్లు కలిసారు. కూర్చున్నాం. అంతా అయింది. ఆయనకేవో కొన్ని కొన్ని డౌట్స్ ఏవో వస్తున్నాయి. అంటే లేదు సార్ మేము షూర్‌గా ఉన్నాం అన్నాం. కాదన్నారు. సరే అయితే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పిస్తాను. హ్మ్. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత మాట్లాడదామని ఎక్కడో చెన్నై నుంచి ఒకతన్ని, ఇంకొక చోట అక్కడి నుంచి ఒకడిని ఎవరో స్క్రీన్ ప్లే వీళ్ళందరిని తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు ఒకటే రోజు 3 నరేషన్స్ ఇచ్చాను. వాళ్ళు 3 టైమింగ్స్‌లో వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చారు. ముగ్గురు సార్ హి ఈస్ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్ అతనికి అలక్కుండా ఉంటే బెటర్ టైప్‌లో చెప్పారు. హ్మ్. సురేష్ బాబు గారు నన్ను పిలిచి నేను నా డెసిషన్స్ మీద ముందుకెళ్తాను తప్ప వేరే వాళ్ళ డెసిషన్స్ మీద ఎళ్ళను. మరెందుకు చెప్పన్నారు సార్ నన్ను. అన్న అన్న తర్వాత అయితే అప్పుడు ఏమవుతుంది ఏం లేదు సార్. అంటే మేము ఒక రకమైన సినిమాని నమ్ముతాం. ఆయన దాన్ని హి ఈస్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అంతే. ఓకే. సో, అట్లా ముందుకి ఎళ్ళలేము అనిపిచ్చింది. అనిపిచ్చి ఆగిపోయాం. అంతకంటే బిగ్ రీజన్ ఏం లేదు. ఓకే. అయితే 'వెంకటేష్' గారి దగ్గర ఆగల. 'సురేష్' గారి సురేష్ దగ్గర బాబు గారి ఆగిపోయింది. దగ్గర. ఆయన అసలు టాస్క్ మాస్టర్ కదా! ఆ ఆ! విషయంలో. ఆయన చాలా అంటే కొన్ని అంటే మీరనే కాదు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కూడా అంతెందుకు రీసెంట్‌గా 'సిద్ధు జొన్నలగడ్డ' కూడా అవును. చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఒప్పించడానికి చాలా నానా తంటాలు పడేవాళ్ళు. ఆయన ఎన్ని డౌట్లు అడిగారు. రాత్రిళ్ళు ఎందుకు జరుగుతుంది అంతా అని చెప్పి చాలా అడిగేవారు. అని చెప్పేసి ఓకే. అయితే అదన్నమాట కారణం. హ్మ్. 'త్రినాథరావు' గారు చెప్పిందేంటంటే, లేదు క్లైమాక్స్ ఎందుకో కొంచెం కన్విన్సింగ్‌గా లేదని చెప్పేసి అది ఇంకా ఎటు కదలక దాన్ని ఇవన్నీ వదిలేయాల్సొచ్చింది. ఆళ్ళు చెప్పలేరు సార్. నేనెళ్లి చెప్తా. కానీ దాని మీద ఆల్‌మోస్ట్ ఒక 1, 1 ½ ఇయర్ వర్క్ చేసున్నారు కదా! అవును దాని సార్. మీద. అవును. అవును. అంత టైమ్ వేస్ట్ అనేది హ్మ్. అసల అది ప్రైమ్ టైమింగ్స్ టైమ్‌లో ఆ! స్పెసిఫిక్‌గా. ఎందుకంటే దాని మీద చాలా ఇదొచ్చింది. అంటే మంచి బజొచ్చింది. 'నేను లోకల్' తర్వాత అవును. సినిమా అనేటప్పటికి సేమ్ కాంబో రిపీటింగ్ అనేటప్పటికి కొంచెం మంచి బజొచ్చిన సినిమా సడెన్‌గా ఆగిపోవడం అనేది మీకు అంటే మిమ్మల్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేసిందది? అలాగ అన్నాళ్ళు వర్క్ చేసి అంతా? సార్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే సార్. హ్మ్. మనం చేయటం, వర్కౌట్ అవ్వటం, అవ్వకపోవటం ఇది ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అది. అది మనల్ని ఎఫెక్ట్ చేసిందంటే మనం ఇంక ఎదగలేదని అర్థం. కానీ ఆ 1 ½ ఇయర్ అనేది మన పనేంటి ఇక్కడికొచ్చింది దేనికి? ఒక కథ రాసుకోవటం, ఆ కథ సెట్ చేసుకోవటం, సినిమా చేసుకోవటం. ఇందులో కొన్ని కథలు వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. కొన్ని కథలు ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత మనకే నచ్చకపోవచ్చు. 'రవితేజ' గారితో 'దమ్మక్క'కు ముందు ఒక కథ లొకేషన్‌లు చూడడానికి డైరెక్టర్ ఎళ్ళిపోయిన తర్వాత, హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లొకేషన్‌లు చూడడానికి ఎళ్ళిపోయిన తర్వాత
నాకెందుకో ఆ సినిమా కూర్చోట్లేదు అనిపించింది. మీరు కరెక్ట్‌గా చెప్పిందే. ల్యాండ్ అవ్వట్లేదు. నేను చెప్పిందే. ఆ! ఫుల్ నరేషన్ అయిపోయిన తర్వాత, "అన్నా నేను మీతో చేసే ఫస్ట్ సినిమా ఇదే. ఇది కాదు. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందన్నా" అని. "అమ్మ నాకు ఓకే. నీకేంటి ఆ ప్రాబ్లమ్" అంటే, నేను షూర్‌గా లేనప్పుడు నేను ఇది ఉందని సినిమాని కాల్ ఆఫ్ చేసేసాం. ఓహో! ఓకే. తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ తర్వాత ధమాకా. మళ్ళీ నమ్మక ఇంకో కథ ఓకే. చేశాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏవైతే స్టోరీస్ చేసున్నారో కొన్ని అంటే ఏవైతే హ్మ్. టేక్ ఆఫ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక అలా ఉండిపోయినాయా? లేదంటే దాన్నేమన్నా మళ్ళీ కదిలించే అవకాశాలున్నాయా? కొన్ని కథలేంటంటే సార్, కొన్ని కథలు ఆ మూమెంట్‌కి, ఆ రోజుకి మనకు హై ఇస్తే చెయ్యాలి. తర్వాత మన దగ్గర ఉంది కదా అని పాత సరుకుని అమ్మే పని అది అంతా తెలివైనోళ్ళు చేసే పని కాదని నా ఫీలింగ్ సార్. మనకి ఎక్సైట్‌మెంట్ లేని చోట మనం పని చేసి కూడా వేస్ట్. డబ్బుల కోసం, దానికోసం ఇది వేస్ట్. ఏ పని చేసినా డబ్బులొస్తది ఇండస్ట్రీలో. దానికేం డోకా లేదు. బట్ చేసే పని ఎక్సైట్‌మెంట్. చాలామంది చేసే తప్పేంటంటే సార్, అప్‌కమింగ్ రైటర్లు, అప్‌కమింగ్ డైరెక్టర్లు వాళ్ళేదో ఒక కథ చేస్తారు. 10 మందికి చెప్తారు. అది బాలేదంటారు. బాలేని కథని వాళ్ళకి నేను ప్రూవ్ చేస్తానని చెప్పి బయలుదేరతారు. లేదంటే దాన్ని రిపేర్ చేస్తా ఉంటారు. నాకెంత మేకప్ చేసినా నేను 'మహేష్ బాబు' అవ్వను సార్. ఈ టైము ఎతికితే 'మహేష్ బాబు' లాంటోడు ఎక్కడో దొరుకుతాడు. అంత కలరు, అంత అందంగా అంత అందంగానే కంపేర్ కాదు. లేదా అట్‌లీస్ట్ 'మహేష్ బాబు'నన్నా కలవచ్చు ఆ టైం ఎఫర్ట్స్ పెడితే. నిజమే. సో, బాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు, అయిపోయిన కథను తీసుకొచ్చి రీసైకిల్ చేయడాలు అవన్నీ చేయకూడదు సార్. అది దాన్నేమంటారు ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు, ఆహ్, హ్మ్, ప్రాపర్ మెచ్యూర్‌గా లేనోళ్ళు చేసే పనులు. చాలామంది. "అన్న ఆ బ్లాక్ మార్చాను. ఇప్పుడు ఈసారి బాగా వస్తది." ఎందుకు దాని మీద ఆ ఎఫర్ట్స్ దాన్ని రిపేర్ చేయడం దేనికి? ఎంత రిపేర్ చేస్తే ఈ సోఫా డైనింగ్ టేబుల్ అవుద్ది సార్? హ్మ్. కానీ ఈ స్టేట్‌మెంట్ కొంచెం చిన్నపాటి ఇగో క్రా హర్ట్ చేయొచ్చు ఎవరికి? చాలా మందికి. ఈగో హర్ట్ తెలుసుకుంటారని. నేనేమంటానంటే, యాహ్! సరే దీన్ని సోఫా చేయటం, దీన్ని డైనింగ్ టేబుల్ చేయటం కంటే, ఈ ఉన్న పళంగా దీన్ని పక్కనెట్టేసి, డైనింగ్ టేబుల్ చేయడం స్టార్ట్ చేస్తే ఫాస్ట్‌గా డైనింగ్ టేబుల్ అవుద్ది. దీనికంటే అది ఫాస్ట్‌గా అవుతది. నిజమే. అంటే చాలామంది అంటే మీరు మీకే చాలా మంది చెప్పుంటారు. ఒక కథ 8 ఏళ్ళు పట్టుకొని తిరిగాను. లేదంటే ఒక కథ మీరన్నట్టే ఒక 10 మంది అంతే రిజెక్ట్ 7 చేశారు. ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి ఆ కథ కరెక్ట్ కాదని నువ్వు అర్థం చేసుకోలేకపోయావని దాని అర్థం కదండీ. సరైన కథ అయితే అంతసేపు సార్ నిజంగా చెప్తా. మంచి కథ ఏదైనా సరే, హ్మ్. మీరు వద్దన్నా కూడా అది ఎక్కుతది. నమ్మండి. మీరు అద్భుతమైన కథ రాసి పేపర్‌లో ఇంట్లో పెట్టి తాళం వేయండి. ఎవరికీ చెప్పొద్దు అందులో కథ ఉందని. వచ్చి డోర్ కొట్టేస్తారు. మంచి కథ ఆగదు. ఇప్పుడు 'బలగం' అనే సినిమా ఉంది. 'బలగం' సినిమా కథ రాజుగారికి చెప్పలేదు. ఎవరో ఇంకో కథని చెప్పారు. ఆ కథ అక్కడ ఆగిందా? అతను ప్రొడ్యూసర్ కాదు కదా! అతను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా! ప్రొడ్యూస్ చేయనప్పుడు అతను అవును నేను చేయట్లేదన్న వేరే వాళ్ళ దగ్గరికి వేరే చోట ట్రై చేసుకోండి అనలేదు. కథ ఒక చోట ఆగదు. మంచి కథ ఒక చోట ఆగదు. హీరోనో, డైరెక్టరో, రైటరో, ఒక అసిస్టెంట్ డైరెక్టరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, ఒక కెమెరామానో మంచి కథ విన్నాడంటే దాన్ని ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్ళిపోద్దది. ఎళ్ళట్లేదంటే అది మంచి కథ కాదు. దాంట్లో ప్రాబ్లమ్ ఉందని అర్థం. కరెక్టే. అయితే మీరు ఒక ప్రాపర్ ఔట్‌సైడర్ సార్ మీరు బేసిక్‌గా చెప్పాలంటే. అంటే సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. ఇండస్ట్రీలో పరిచయాలు లేవు. అసలు కనీసం ఎవరు తెలీదు. అంతే. జీరో. జీరో. ఈ జీరో నుంచి ఒక ఊరు నుంచొచ్చి అసల లిటరల్లీ ఏదో చేసేద్దాం అనే ఒక ఊపుతో వచ్చి చాలా సెట్ హ్మ్. బ్యాక్స్ అయి ఎదుర్కొని అంటే చాలా కష్టపడ్డారు. 8 ఏళ్ళు, 8 ఏళ్ళు కొంచెం నిలదొక్కుకోవడానికి అది కష్టపడ్డారు ఫైన్. మీరు 2012, 13 వచ్చిన టైం సిట్యుయేషన్‌కి ఇండస్ట్రీ అనేది ఎంత వెల్కమింగ్‌గా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా కరెంట్ రైటర్స్ గాని ఎవరైనా రావాలనుకుంటే గనక ఇప్పుడు ఇండస్ట్రీ సిట్యుయేషన్ ఎలా ఉంది? సరే ఎప్పుడు ఇండస్ట్రీ వెల్కమింగే సార్. ఇక్కడ కావాల్సిందేంటి సార్? మంచి టాలెంట్. టెక్నీషియన్‌లు, మంచి ఆర్టిస్ట్, మంచి టాలెంట్ కావాలి. నీ దగ్గర టాలెంట్ ఉంటే వెల్కమింగ్ ఏంటి సార్? ఇంటికొచ్చి పూలు, బ్యాండ్ మేళం పెట్టి తీసుకెళ్తారు మనల్ని. నేను ట్రస్ట్ మీ. యాక్టర్‌లుంటారు సార్. నా కంప్లెయింట్ ఏంటంటే, వాడికున్న 24 అవర్స్‌లో 10 అవర్స్ ఆఫీసుల చుట్టూ తిరగటానికి, మాలాంటి రైటర్లు, డైరెక్టర్లకి భజనలు చేయటానికి, ప్రొడ్యూసర్‌లకి టీలు, కాఫీలు, బీర్లు, బిర్యానీలు ఇప్పించటానికి పెడతారు తప్ప, అద్దం ముందు నుంచొని యాక్టింగ్ మీద టైం పెట్టేవాడు ఎవడు సార్? నీ క్రాఫ్ట్ దేనికొచ్చావు ఇక్కడికి నువ్వు? జిమ్ మీద ఉంటది ఇంట్రెస్ట్ సగం మందికి. మిగతా సగం 100%లో 50% మందికి జిమ్ము ఇది ఉంటది. మంచి బట్టలు ఏసుకోవడం, తిరగడం ఒకటి. ఈ 50తో కలిపి మిగతా 100లో 95% మందికి ఓన్లీ గుడ్ మార్నింగ్‌లు, ఎక్కడికెళ్తా అన్న నేనొస్తా అన్న, నేను తీసుకెళ్తా అన్న, మన కార్‌లో ఎళ్దాం అన్న. అన్న మొన్న అక్కడ తిన్నాను పాయ అదిరిపోద్దిరా అన్న. నాకు పాయ తినిపిస్తే నీకేమొత్తది?
నీకు యాక్టింగ్ వస్తే నాకు ఉపయోగం. నిన్ను వాడుకుంటా నేను. నువ్వు యాక్టింగ్ రోజుకి 5 అవర్స్ యాక్టింగ్ స్కిల్‌ని డెవలప్ జేసుకోవటానికి పెట్టే ఆర్టిస్ట్‌ని నేను ఇంత మటుకు చూడలేదు సార్ ఇండస్ట్రీలో. టోటల్ ఎంటైర్ మై 10 ఇయర్స్ ఆఫ్ కెరియర్, 10 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ కలిపి లాస్ట్ 15, 16 ఇయర్స్‌లో టాలెంట్‌ని డెవలప్ జేసుకోవటానికి ఉన్న ఒక ఆర్టిస్ట్‌ని నేను చూడలేదు. ఓకే. ఎక్కడి నుంచి మరి ఎప్పుడు వెల్కమింగే. ఎవరి దగ్గరైతే విషయం ఉందో వాడు యూట్యూబ్‌లో కనపడినా, షార్ట్ ఫిల్మ్‌లో కనపడినా, రీల్‌లో కనపడినా ఇమ్మీడియేట్‌గా వస్తారు, పని జేసుకుంటారు, ఎళ్ళిపోతారు. క్రాఫ్ట్ మీద మనం పని పెట్టకుండా, క్రాఫ్ట్ మీద ఫోకస్ పెట్టకుండా, నేర్చుకోకుండా, ఊరికే బీర్లు, బిర్యానీలతో సినిమాలు ఎందుకొస్తాయండి? మీరన్నది కరెక్టే. ఎందుకంటే రీసెంట్‌గా 'ఆదిత్య హాసన్' గాని, ఆ! తన 90స్ సీరీస్ ఆ! ఈ మీద సీరీస్ వచ్చి సార్ పాపులర్ యూట్యూబ్‌లో అయినప్పుడు నుంచి ఇంతమంది ఎందుకు వస్తున్నారు సార్? యూట్యూబ్‌లో నుంచో, వెబ్ సీరీస్‌ల్లో నుంచో, చిన్న చిన్న యూట్యూబ్ వెబ్ సీరీస్‌లో నుంచి ఎందుకు వస్తున్నారు? రైటింగ్‌లో ఎవడన్నా బాగున్నా అంటే తెచ్చుకుంటున్నారు సార్. ఆర్టిస్ట్‌లు ఎవడన్నా బాగున్నా అంటే కమెడియన్‌లు తెచ్చుకుంటున్నారు సార్. ఆర్టిస్ట్‌లని తెచ్చుకుంటున్నారు సార్. ఎప్పుడు ఇండస్ట్రీకి టాలెంటే కావాలి. కాపోతే ఏంటంటే హాఫ్ బేక్డ్ వస్తుంటది. హ్మ్. కొంచెం తెలుస్తుంది రైటింగు, కొంచెం తెలుస్తుంది మేకింగు అనంగానే వచ్చేస్తారు. కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా. కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా. అట్‌లీస్ట్ కావాల్సినంత కూడా ఉండదు. మిగతాది కొంత ఇక్కడికొచ్చాక నేర్చుకోవచ్చు. అది ఓకే. ఆ మార్జిన్ ఎప్పుడూ ఉంటది. కొంచెం ఇవాళ 2 సీన్‌లు బాగా ఉన్నాయిరా అంటే పొద్దున ఆడు అన్నీ మానేసి మనం అనడం మొదలుపెడితే ఎలా సార్ క్రాఫ్ట్ ఏది? కరెక్టే అది. అయితే దీంతో పాటు ఇప్పుడు మీరు క్రెడిట్స్ ఇవన్నీ గూడా మీరు ఆల్రెడీ చెప్పారు. ఏంటి ఎలా ఇస్తారు? ఏంటి అనేదంతా ఫైన్. రైటర్స్‌కి రెమ్యునరేషన్స్ అనేవి చాలా తక్కువని, లేదంటే సరిగ్గా పేమెంట్స్ అయి ఉండవని జెప్పేసి చాలామంది ఇచ్చే కంప్లెయింట్ అది. అంటే ఏది ఆల్రెడీ ఒక 10, 15 సినిమాలకు పనిచేస్తున్న రైటర్స్ ఇంకోటి టెక్నీషియన్స్ గాని ఇవన్నీ. సో, అది ఎంతవరకు కరెక్ట్ అది? మన పని బట్టి మన జీతం సార్. హ్మ్. మనకి ఎంత జీతం ఇస్తున్నారంటే మనం అంత పని చేస్తాం అని అర్థం. కరెక్టే. కానీ ఒక సినిమాకి అంటే మీకు వచ్చినంతగా పేరు, హ్మ్. లేదంటే మీకొచ్చినంత క్రెడిట్, స్థాయి క్రెడిట్స్ ఇంకొకళ్ళకి రాకుండా ఉండడం అనేది ఓకే. మీ వాళ్ళు ఎంతవరకు సెట్స్‌లో పనిచేస్తారు ఇదంతా ఓకే. బట్ సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఆ పేమెంట్స్ గాని ఇవన్నీ ఇంకోటుంటది సార్. హ్మ్. ఇప్పుడు నా సక్సెస్ ఉంది. 'ధమాకా' తర్వాత లేతే పెద్ద సక్సెస్ ఏదైనా అయిన తర్వాత నేను నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి 10 సినిమాలు చేసి అందులో 4 హిట్ అయ్యి 4 పోయాయి అనుకోండి సార్. నేను మళ్ళీ ఇక్కడే ఉన్నట్టు. నేను న్యూట్రల్‌లో ఉన్నట్టు అలా కిందకెళ్తాను. హ్మ్. నేను హిట్ సినిమానే రాస్తాడు. రాసిన సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటాడు. సినిమాని హిట్ అయ్యేంత వరకు పోరాడతాడు అన్నది ఉన్నప్పుడు మన పని బట్టి మనకు జీతం వస్తది. హ్మ్. నేను పని చేయకుండా నాకు జీతం నేను ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఆళ్ళు ఇవ్వరు. ఎందుకిస్తారు? ఇప్పుడు నేనున్నాను సార్. నాకు సినిమాకి 10,00,00,000 కావాలంటే ఎందుకిస్తారు? నా నాకు 10,00,00,000 ఇచ్చినా వర్కౌట్ అయ్యే సినిమా ఇతను నాకు చేసి పెడతాడన్న నమ్మకంకి నేను సంపాదించుకున్న రోజే నాకు 10,00,00,000 ఇస్తారు. హ్మ్. అంత పని చేయాలి. తప్పులు చేయకూడదు. సక్సెస్‌ని డబ్బు కోసం అమ్ముకోకూడదు. సినిమా పట్ల నిజాయితీగా పని చేసుకుంటా, కంటిన్యూయస్ సక్సెస్‌లో బెటర్ వర్క్ ఇచ్చుకుంటూ, సక్సెస్‌ని కంటిన్యూ చేసుకుంటూ, మనం సిన్సియర్‌గా ఉంటే అటునుంచి కూడా వస్తది. ఓకే. 25 ఇస్తా అంటున్నాడు గబగబా రాసేద్దాం. 50 ఇస్తున్నాడు. ఏముంది ఒక వెర్షన్ రాసిచ్చేయమంటున్నాడు. రాసిచ్చేస్తే అయిపోద్ది. హీరో అడిగాడు. హీరోతో మనకున్న రిలేషన్ పోద్ది. అబ్లిగేషన్ మీద రాసిచ్చేద్దాం. ఈ డైరెక్టర్ కంటిన్యూయస్‌గా సినిమాలు తీస్తాడు. మనకు ర్యాపో ఉండాలంటే ఒక వెర్షన్ రాద్దాం. నువ్వు తగ్గావు గదా! అన్నీ తగ్గుతాయి మరి. ఒకటి స్ట్రెయిట్‌గా చెప్పండి. ఇప్పుడు ఇంత ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నారు ఇలాగా. ఈ ఫిల్టర్‌లెస్ క్యారెక్టర్ గాని, లేదంటే ఫిల్టర్‌లెస్ యాటిట్యూడ్ గాని, సినిమాలో ఇండస్ట్రీలో మీకెప్పుడు ప్రాబ్లమాటిక్ అవ్వలేదా? నేను ఇంత హార్ష్‌గా అన్ని చోట్ల ఉండను సార్. బట్ ఆ! ఇందులో ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఆలోచించండి. వెనక్కెళ్ళి ఆలోచించినా కూడా రాంగ్ డైరెక్షన్‌లో ఆలోచించే వాళ్ళకి నేను ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వడానికి నేను కొంచెం స్ట్రెయిట్‌గా చెప్తున్నాను తప్ప, ఇందులో నా సెల్ఫ్ ఎలివేషన్‌లకి నేను స్ట్రెయిట్‌గా మాట్లాడట్లేదు. లేతే ఎవరినో తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు. పని చేయండి అని చెప్తున్నా. అవతలోడు నేను నీకింత డబ్బులు ఇవ్వలేను అనలేనంత పని చేయండి అని చెప్తున్నా. హ్మ్. మీకు అర్థమైందా? అందులో రాంగ్ కథ మీద టైం వేస్ట్ చేయకండి అని చెప్తున్నా. రైట్ కథ చేసుకోండి. స్ట్రెయిట్‌గా అప్రోచ్ అవ్వండి. యాక్టర్లుగా మీ మాక్సిమం టైము యాక్టింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చెప్పుకోండి. ఇందులో నేను మాట్లాడిన రెక్లెస్ విషయం ఏం లేదు. హ్మ్. నేను అలోపతి టాబ్లెట్ ఇస్తున్నాను అంతే. చెప్తున్నాను అంతే. డైరెక్ట్‌గా యేసుకుంటే నీళ్ళు తాగేస్తే తగ్గుతది. ఇది కరెక్ట్. అదే అంతే. ఈ ఇందులో నేను నేను నేస్ అందులో నా సెల్ఫ్ అరగెన్స్ ఉందనుకోండి సార్. హ్మ్. అది డిబేటబుల్ విషయం.
లేదు నేను అరగెన్స్ అంటలేదు. అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత అండ్ ఇంకోటి ట్రూత్‌ఫుల్ చెప్తా మీరు హ్మ్. అన్నదానికి సార్. ఇండస్ట్రీలో వెన్నుపూస ఉండడం చాలా మందికి నచ్చదు. హ్మ్. అదే అందుకే డౌటొచ్చింది నాకు. ఒకటి. 2 మనకు లేకపోతే మనకే నచ్చదు. ఈ 2 బ్యాలెన్స్ అవ్వాలి గదా! అదే సార్. నేనేమంటానంటే దాన్ని మనకు వెన్నుపూస ఉండాలి. దాన్ని సక్సెస్‌తో బ్యాలెన్స్ చేయగలగాలి. అది ఉన్నంత కాలం మనం బానే ఉంటాం. అండ్ ఇంకోటి సార్ మనకు మాట వెనకాల ఉన్న నిజాయితీలో అది నిజాయితీతో అంటున్నాడా, బలుపుతో అంటున్నాడా అన్నది 2 డిఫరెన్స్ ఉంటాయి. సెగ్రిగేట్ చేసుకోండి సార్. ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చిందని చెప్పడంలో నేను ఒక నిమిషం బెరుకుతా. నా వర్డ్‌లో కట్టొస్తది. కానీ ఒక మంచి విషయం, ఒక డైరెక్షన్ చెప్పే విషయంలో నా దగ్గర కట్ రాదు. బట్ మన హానెస్టీ ఏదైతే ఉందో సార్, ఈ రోజుకి కాకపోతే రేపటికి గాని తెలుస్తుంది. ఆ! అది తెలిసిన రోజు మన గౌరవం అక్కడ ఉంటది. మనం సోప్ ఏస్తున్న తర్వాత ఇదంతా సోప్ అని తెలిసిన రోజు మన లైఫ్ ఇక్కడ ఉంటది. నేను లాంగ్ రన్ చూస్తా. ఓకే. అయితే ఈ లాంగ్ రన్ కోసం గాని, లేదంటే మీరిప్పుడు ఒక సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేయడంలో గాని, చాలా రిజెక్షన్స్ అనేవి అంటే మీరు రిజెక్ట్ చేయడం అని కాదు. మీరు రిజెక్ట్ చేసినవి చాలా ఉంటాయి గదా! ఉండుంటాయి కదా! ఉంటాయి సార్. చాలామంది హీరోలు పిలిచో, లేదా డైరెక్టర్లు పిలిచో రాయమని. ఇప్పుడు మీరన్నట్టే అవును. ఓ హీరో వెర్షన్స్ రాయమనో. సో, ఈ రిజెక్షన్స్‌ని ఎంతవరకు దాన్ని అంటే రిజెక్ట్ చేసి అంటే ఏదో హర్ట్ చేసినట్టు కాకుండా దాని నుంచి బయటపడడం అనేది ఎంత క్రూషియల్? సార్ ఒకటి స్మూత్‌గా చెప్తారు సార్. హ్మ్. ఒకటి స్ట్రెయిట్‌గా చెప్తారు. 3 మనం అర్థమైతే విషయం అర్థమవుతది. ఇతను ఇలాంటి నేను రీసెంట్‌గా 'మజాకా'లో ఎవరో ఒకళ్ళు ఒక ఎడిట్ కరెక్షన్ చెప్పారు. ఎడిట్ కరెక్షన్ కూడా కాదు. ఈ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో నేను ఇంటికెళ్తాను నువ్వొచ్చేయి లాంటి ఒక ముక్క ఎక్స్‌ట్రా యాడ్ చేశారు. ఎవరో అలాంటిదేదో జరిగింది. ఓకే. ఇంత మెసేజ్ పెట్టా. మీరు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. నేను చేస్తా. ఐయామ్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ దట్. నన్ను వాడుకోండి. ఎవరొస్తే ఆళ్ళొచ్చి దానికి యాడ్ చేసి చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసే అలాంటి రైటర్‌ని కాదు నేను. అలాంటి రైటర్‌నయితే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి నా దారెళ్ళి ఇంకో సినిమా చేసుకుంటా. ఈ 6 నెలల్లో నాకు ఇంకో సినిమా డబ్బులొచ్చేవి. నేను ఈ సినిమాకి స్టిక్ అలా నువ్వు చెప్పింది నేను రాయనను సార్. మీతో డిస్కస్ చేస్తా, మీతో మాట్లాడతా, అందులో వ్యాలిడ్ విషయం ఉందంటే నేను రాస్తా. నాకు అందులో ఆనందం ఉంది. నేను దానికోసం డబ్బులు తీసుకున్నా. నేను దానికోసం మా అమ్మ, నాన్నలు అందరిని పుట్టిన ఊరు నన్ను వదిలేసి ఈడి దాకా వచ్చా. నేను దానికోసం వచ్చా. ఆ రాసే అవకాశం నాకివ్వండి. నేను రాస్తా బెటర్‌గా. ఓకే. మరి రిజెక్ట్ చేసినప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? సగం మంది నన్ను అడగరు సార్. ఫస్ట్ ఏంటంటే సగం మంది నన్ను అడగరు. నేను సగం మందికి అర్థమై ఉంటా. అండ్ ఈవెన్ రెమ్యునరేషన్ విషయం కూడా సార్. ఫస్ట్ ఒకసారి నేనే రివీల్ చేశా బయటికి. ఇంత తీసుకుంటున్నానని. ఎందుకో చెప్పనా సార్? నేను అంత పని చేస్తా. అంత టైం పెడతా. 1 ఇయర్ ఒక హీరో, ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత టైం పెడతారో నేను అంత టైం నిజాయితీగా పెడతా. అంటే పక్కన చిన్న స్పిల్ వేస్‌లోంచి ఆ పక్క నుంచి వేరే వేరే పనులు చేసుకుంటూ డబ్బులు పెట్టను. నేను నిజాయితీగా పని చేస్తా. ఆ నిజాయితీగా పని చేయడానికి నేను ఏమీ ఆలోచించకుండా కంఫర్టబుల్‌గా లైఫ్ గడుపుతూ దీనికి నేను టైం పెట్టడానికి నాకేం కావాలో నేను అది తీసుకుంటా. అది ఇవ్వలేనోళ్ళు కొంతమందుంటారు. ఆ ఇవ్వలేనోళ్ళు నా దగ్గరికొచ్చి వాళ్ళకి నో చెప్పకుండా ఉండడం కోసం నేనే ఫస్ట్ చెప్పా బయటికి. హ్మ్. సో దట్ సగం మంది ఫిల్టర్ అయిపోతారు. ఆడంత తీసుకుంటే మనల్ని అడగొద్దని. అది ఫిల్టర్ అవ్వడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే. ప్రసన్న కుమార్ ఒక రూ. 1,00,00,000 రైటర్ అని చెప్పేసి. అది నేనేమంటా అంటే అది నేను ఒక 50 రిజెక్షన్‌లు నేను నా నోటితో చెప్పకుండా జరుగుతున్నాయి కదా సార్. అదొక స్మూత్ వే అనే దాన్ని పాజిటివ్‌గానే తీసుకుంటాను అవును. నేను. అవును. అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ హైయెస్ట్ పెయిడ్ అని చెప్పేసి అంటున్నారు. సో, అది ప్రొడ్యూసర్స్‌కి ఎంతవరకు ఫీజిబుల్ అది? మీరు చూస్తున్నారు కదా సార్ ఫీజిబుల్ అవుతది కదా ఇస్తారు. ఎవడు సార్ మనం అడిగితే ఎవ్వడివ్వడు సార్. హ్మ్. ఈడికి ఇవ్వచ్చు అనిపిస్తేనే ఇస్తారు. ఎనీ గివెన్ హీరో టాప్ 1 హీరో దగ్గర నుంచి టాప్ 1 డైరెక్టర్ వరకు. రాజమౌళి గారు దాన్నేమంటారు స్టూడెంట్ నంబర్ 1 తర్వాత ఆయన అడిగినంత ఇచ్చుండరు. ఆ! వీళ్ళైతే ఇప్పుడు అడిగినంత ఇప్పుడు తీసుకుంటున్నంత ఇస్తారా అప్పుడు? ఆ రోజు? ఇవ్వరు కదా! అది మనం గెయిన్ చేసుకుంటే ఆ రోజుకి ఎవ్వడికైనా చిన్న ఆర్టిస్ట్ కమెడియన్‌కైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కైనా, జూనియర్ ఆర్టిస్ట్‌కైనా వాడికి ఎంత ఇవ్వచ్చో అంతే ఇస్తారు. హ్మ్. ట్రూ దట్. అయితే బిఫోర్ క్లోజింగ్ దిస్ యెస్. ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి మీ నాన్నగారికి ఇచ్చిన డెబిట్ కార్డ్ ఇంకా రెన్యువల్ చేస్తా ఉన్నారా? లేదంటే ఎక్స్‌పైర్ అయిపోయినాయా అది? ఇప్పటికి కూడా సార్ డెబిట్ కార్డ్ ఏం లేదు. నాకు ఏదొచ్చినా కూడా
80% అటు ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. ఓకే. ఆ 20 నేను పాడు చేస్తా ఇక్కడ. మళ్ళీ ఆయన నుంచి అడుగుతారా? అడగనింకా. ఇంకా ఒకసారి అటెళ్తే మళ్ళీ ఇటు రాదు. నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా తీసుకుంటాను తప్ప, ఒకసారి అటెళ్తే మళ్ళీ ఇటు రాదది. ఓకే. సో, అంటే అది నాకు చాలా నచ్చిన అంశం అనమాట. అంటే నేనెంతో ఇవ్వడం గాదు. అసల అంతే. ఎంతొస్తుంది తీసుకొని మీరు ఎంతో కొంత నాకివ్వండి అనేది అసల చాలా బా అనిపించింది అది మీరు చెప్పినప్పుడు ఆ విషయం. ఇంకొకటి అంటే మీరు ఫైనాన్షియల్‌గా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ట్రబుల్స్ చూసారు ఇవన్నీ గూడా. అంటే ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నారా? లేదంటే ఎలా బ్యాలెన్స్ చేశారు ఇదంతా పక్కన పెట్టేస్తే, మీకు డబ్బులొచ్చిన తర్వాత వచ్చే రెస్పెక్ట్ వేరుంటది. హ్మ్. మీ దగ్గర డబ్బులుండి, మీ దగ్గర పేరుండి, ప్రసన్న కుమార్ ఇది, ప్రసన్న కుమార్ అదంట అని చెప్పేసి వచ్చే రెస్పెక్ట్ ఉంటది. సో, మీరు ఒక స్టేజ్‌కొచ్చాక మనుషుల్ని ఫిల్టర్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. ఎందుకంటే అప్పటిదాకా మీరు లోలో ఉన్నోళ్ళు చూసిన విధానం వేరుంటుంది. హైలో ఉన్నప్పుడు చూసిన విధానం వేరుంటుంది. ఈ ఫిల్టర్‌ని చేసినప్పుడు ఎంతవరకు మీరు అంటే ఒక్కోసారి వద్దనుకున్నా కూడా కొంతమందిని కంటిన్యూ చేయాల్సొస్తది సిట్యుయేషన్స్. సో, అది ఉందా ఇప్పుడు సిట్యుయేషన్? సార్ నాకు మనుషులు ఇష్టం సార్. హ్మ్. వాడు చెడ్డోడైనా, మంచోడైనా. నా మార్పులు బట్టి నా చుట్టూ ఉన్న మనుషుల్లో నా చుట్టూ కూడా చాలా పాములు తిరుగుతుంటాయి. నేను అలాగే ఉంటా. ఎందుకంటే వాళ్ళు నాతో నా వెనకాల ఏం మాట్లాడినా, ఏమైనా కూడా వాడు కాలిక్యులేటెడ్‌గా ఉన్నాడని నేను కాలిక్యులేటెడ్‌గా ఉంటే అతనికి నాకు తేడా ఏముంటది సార్ ఇంకా. హ్మ్. అలా అని నాకేం హార్మ్ జేయరు. అలా అని మన దగ్గర ఉన్నంత మంచిగా మనం ముందు ఉండకపోవచ్చు వాళ్ళు. మన వెనక ఉండకపోవచ్చు. అలా అని నాకు ఈరోజు పవరొచ్చిందనో, మనీ వచ్చిందనో, నాకు శక్తొచ్చిందనో, వాళ్ళని పక్కన పడేస్తే, అవసరం ఉన్న రోజు నా పక్కన పెట్టుకొని, అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టినోడిని అవుతా కదా నేను. వాడి క్యారెక్టర్ నా లైఫ్‌లోంచి తీసేయడం కోసం, నా క్యారెక్టర్ నా లైఫ్‌లోంచి తీసేసుకోకూడదు కదా! బా గుడ్ వన్ అండి. హ్మ్. సో, ఫైన్. నాకు రావాల్సిన ఆన్సర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేనెప్పుడూ ఒక సినిమా కొంచెం ముందు అడ్వాన్స్‌లో ఉంటా. అంటే అంటే ఆల్‌మోస్ట్ ఓ లైన్ చెప్పి, ఓకే చేసుకొని, సెటప్ చేసి పెట్టుకోవడం లాగా ఏదో అనుకుంటాం. బట్ ఈ సినిమాకి ఎందుకో అలా చేయలేదు. ఒక కొంచెం కాంపాక్ట్‌లో చేస్తున్నాం కాబట్టి 100% ఎఫర్ట్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇంకోటి నేనేమనుకున్నానంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ హావ్ టు టేక్ ఏ డైరెక్షన్ అని అనిపించింది నాకు. సో, అందుకే అదొక రీజన్ కూడా న్యూట్రల్‌గా ఉండడం కోసం. సినిమా రిలీజ్ అయిపోయాక ఒక 1 వీక్ ఆగి, ఆ తర్వాత ఒక 1 వీక్ ప్రశాంతంగా నిద్రపోయి అప్పుడు ఆ రోజుకి ఎలా అనిపిస్తే అలా చేద్దాము. హ్మ్. ఇట్స్ హై టైమ్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అనిపించింది. ఓకే. డైరెక్షన్ ఇన్ ద సెన్స్ త్రినాథరావు గారి నుంచి అలా అని అసలు ఏదీ లేదు. బట్ మేబీ నేను రాసే కథలు మార్చడం గురించి కావచ్చు, నేనేదన్నా చేయొచ్చు, ఇంకోటేదైనా బట్ ఏదైనా గానివ్వండి, ఇక్కడి నుంచి ఒక టర్న్ తీసుకోవాలి నా కెరీర్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, అందుకు కూడా ఒక వాక్యూమ్ పెట్టా అక్కడ. ఓకే. సో, దాని తాలూకా అనౌన్స్‌మెంట్ గాని, లేదంటే ఏదన్నా ఒక చిన్న హింట్ గాని వచ్చే అవకాశాలు ఎప్పుడుండొచ్చు మోస్ట్‌లీ? ఫస్ట్ నేను అనుకోవాలి కదా సార్ ఒకటి. నేనేం జేయాలన్నది నాకో క్లారిటీ సార్ నేను సీరియస్‌గా చెప్తున్నా. నేను ఇంత దాంట్లో మీకు అన్‌ఫిల్టర్‌గా మాట్లాడుతున్నాను అనుకోని మీకు అర్థమై ఉండొచ్చు. నేనేది ఉండదు సార్. నా మనసు ఆ రోజు నాకు ఒక దాని మీద అలా ప్రేమొస్తే నేను దాన్ని తీసుకుంటా తప్ప కాలిక్యులేటెడ్‌గా అది అలా ఉంటదా నిజంగా రియల్ లైఫ్‌లో అంటే నాకుంటది. ఎవరికుండదో నాకు తెలీదు. నేను మిగతా వాళ్ళు చెప్పినా కూడా ఈ విషయం నేను నమ్మను. నా విషయం మాత్రం నాకు ఆ రోజుకి ఇది నాకు కావాలి. అంటే ఆ రోజుకి ఆ మనసు ఆ ఫీలింగ్ మనకుంటది కదా సార్. ఈ సినిమాకెళ్ళాలి, ఈ సినిమాకి ఎళ్ళకూడదు అన్నది. సినిమా బజ్ బట్టి ఎళ్ళం మనం కొన్ని సినిమాలు. మనకి చూడాలనిపిస్తది చూసారా? అది బజ్ లేకపోయినా కూడా ఎళ్తాం చూసారా? అలాగా నా మనసు నాకు ఆ రోజు నాకు దాంట్లో ఆనందం కనిపిస్తే అంతే. సూపర్. సూపర్ అండి. అంటే బేసిక్‌గా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తా ఉంటాం. చాలా మందిని ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కొన్ని ఇంటర్వ్యూస్ తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకేంటంటే మీ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. అయ్యో! దానికి 2 సార్. థింగ్స్. ఒకటి మీ అన్‌ఫిల్టర్డ్ థింగ్. ఇంకొకటేంటంటే మీరేది గూడా అంటే హ్మ్. ఇంచుమించు 2 ఒకటే. ఇది దాచి ఇది చెప్పాలేమో, లేదంటే ఇది చెప్తే మళ్ళీ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయేమో, దీని ఆఫ్టర్ మ్యాథ్ అక్కడ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తదేమో, ఆ థాట్ ప్రాసెస్ మీకు లేదు. సో, అందుకని ఈ 2 విషయాలు నచ్చినాయి. థాంక్ యూ. అండ్ నేను ఈ ఇన్నాళ్ళ మీడియా ఇండస్ట్రీలో టైమ్‌కొచ్చిన సెలబ్రిటీ మీరు రెండో వాళ్ళండి. ఎవరు సార్ ఫస్ట్? ఫస్ట్ చిరంజీవి గారు. ఓహ్! చిరంజీవి సూపర్. గారి ఇంటర్వ్యూకెళ్ళామనమాట. నేను మీడియాలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఒక 2, 3 ఇంటర్వ్యూస్ అయినాయి.
అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ కాదు. ఆయన ఇంట్లో మీడియా అంతా ఇంటరాక్ట్ అవుతారు కదా! సో, మీడియా ప్రెస్ మీట్స్‌లో మాకు చాలా కామన్‌గా ఉండేదేంటంటే 10:30 ఇంటర్వ్యూ అన్నారంటే హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాటెవర్ సెలబ్రిటీ 10:30 అంటే 11:30 హ్మ్. ఒక 1 అవర్ అటు ఇటు అవుతది. చిరంజీవి గారి ఇంటికెళ్ళి 'ఖైదీ నంబర్ 150' అప్పుడు గాని, లేదంటే తర్వాత వచ్చిన 'సైరా' అప్పుడు గాని, ఆయన 10:00 అంటే మేము 10:00 ఎళ్లి ఉంటే చిరంజీవి గారు అప్పటికి ఆయన హ్మ్. కర్టెన్ ఓపెన్ చేసుకొని వచ్చేసి, "హాయ్ ఎలా ఉన్నారు?" అన్నారు. కరెక్ట్ 10. హ్మ్. షాక్ అయ్యా. చిరంజీవి అసలు ఆయనకి టైంకి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆయన కోసం గంట కాదు 2 గంటలు వెయిట్ అవును. చేస్తారు జనాలు. 10 గంటలకు వచ్చి ఆయన కూర్చున్నారు. హ్మ్. అప్పటికప్పుడు అప్పటికింకా వస్తున్నారనమాట. నేను నేను చూడండి రీచ్ రైన్ ఎన్నింటికి మెసేజ్ పెట్టాను చూసారా? నేను రవితేజ షాక్ గారి దగ్గర రవితేజ గారి దగ్గర సార్. నేను ఓకే. నేను కొంచెం అంటే ఒకటి భయం సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చాం. ఒకటి భయంతో ఎళ్తాం. 2 రవితేజ గారు ఆయన టైం అంటే టైం సార్. హ్మ్. మనం ట్రాఫిక్‌లో ఒకవేళ 10:00 మీటింగ్ అంటే 10:10 అవుతుందనుకోండి ట్రాఫిక్‌లో. అంటే నిజంగా అంటే మనం కరెక్ట్ టైంకే బయలుదేరినా కూడా అన్‌యూజువల్ ట్రాఫిక్ వల్ల 10:10 అయినా కూడా ఆయనేమన్నారంటే, "నువ్వు 10:10 అవుతుందని నీకు అనిపించిన నిమిషంలో నాకు 10:10 అవుతదని చెప్పు. నీ కోసం వెయిట్ చేసే ఆ 10 నిమిషాలు నేను వేరే పని చేసుకుంటా. లేదు ఒక 10 నిమిషాలు ముందు బయలుదేరటం అదంతా వేరే. అది అందరూ చెప్పేది. బట్ ఒకవేళ ఎక్సీడ్ అవుతుంది కూడా చెప్పు. నువ్వు ఈ నిమిషం వచ్చేస్తావేమోనని నేను వెయిట్ చేస్తూ 10 మినిట్స్ ఎందుకు వెయిట్ చేయాలి?" ఓకే. అంటే ఈలోపు ఆయనెళ్లి కిందకెళ్ళి కాఫీ తాగొస్తారో, లేకపోతే పైకెళ్ళి టీవీ పెట్టుకుంటారో, లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ ఏదోకటి ఏదో చేసుకుంటారు. ఒకటి చేసుకుంటారు కదా! హ్మ్. అది ఈ వెయిట్ చేస్తూ వేస్ట్ చేయరు కదా! అవును. సో, అది ఆయన టైం అంటే టైం అక్కడ కొంచెం అలవాటయింది సార్ మాకు. ఓకే. సూపర్ అండి. అది కొంచెం అలా కంటిన్యూ చేయండి. అదొచ్చేసిందిక ఏం బ్లడ్‌లోకి అది బాధ పోదు. సూపర్ సార్. సో, వెరీ హ్యాపీ ఇంటరాక్టింగ్ విత్ యూ. అయ్యో! థాంక్స్ ఫర్ యువర్ టైమ్. మై ప్లెజర్ సార్. సార్ నాకెప్పుడైనా సార్ మనల్ని మాట్లాడిచ్చే వాళ్ళ బట్టి మనం మాట్లాడతాం. అవతలోళ్ళు ఇంకో ఇంటెన్షన్‌తో మాట్లాడుతుంటే మనలో కూడా ఫిల్టర్ ఒక లేయర్ మీరన్నారు చూసారా ఆఫ్టర్ మ్యాథ్‌లు ఇవన్నీ మనకు మైండ్‌లో అప్పుడొస్తాయి. ఆహా! మనం ఓపెన్‌గా ఉన్నప్పుడు ఓపెన్ అంతే. దట్స్ ఇట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ థాంక్స్ బ్రదర్. ఫర్ థాంక్ యూ. యువర్ టైమ్.